సంగచ్చత్వం సంవదత్వం సంభో మనాంసి జానతాం దేవాభాగం యథా పూర్వే సంజానానాం ఉపాస్మహే. పెద్దలందరికీ నమస్కారం. శ్రీరామనవమి విశేషమైనటువంటి నవమి ఇది. అయోధ్యలో రామలల్లా ప్రతిష్ఠ తర్వాత వచ్చినటువంటి మొట్టమొదటి శ్రీరామనవమిని దేశమంతా వైభవంగా జరుపుకోవటాన్ని మనం చూసాం. ఈరోజు రాముడి జన్మతిథి రోజే కళ్యాణం చేసుకోవటం కూడా మనందరికీ ఉన్నటువంటి ఒక అలవాటు. దాంపత్య ధర్మానికి, సీతారాముల మధ్య ఉన్న అనురాగానికి పెద్దలు ఎన్ని రకాల వర్ణనలు, ఎన్ని రకాల అందమైన విషయాలను మనకు అందించారో స్మరించుకుంటే, మన ఆంధ్రుల వాల్మీకి విశ్వనాథ్ వారు సీతమ్మ చేత ఒక మాట చెప్పించారు. కౌశల్యతో అంటుందట, తల్లి అడవికి వెళ్లే ముందు కౌశల్య అడిగిందట, నా కొడుకు ఈరోజు ఏ సంపద లేనివాడు, అతను ఎలా ఉంటావు అతనితో అంటే, నీ కొడుకు సాలభుజంబు నేను లతను, నీ కొడుకు హొన్ను వేణియ నేను తీవె, నీ కొడుకు వార్షికాభ్రంబు నేను మెరుపు, నీ కొడుకు సూర్యదేవుడు నేను వెలుగు. ఇంతకన్నా గొప్పగా దాంపత్య ధర్మం గురించి ఎవరన్నా చెప్పగలుగుతారా? ఊహకందని విషయం అది. అంత అద్భుతమైనటువంటి ధర్మాలని ఆవిష్కరించినటువంటి రామాయణాన్ని మనం అధ్యయనం చేసుకోగలుగుతున్నామంటే అది డాక్టర్ గారు చేస్తున్నటువంటి మనకు చేస్తున్న మహోపకారం. కాబట్టి వారికి మరోసారి మనం అందరి తరపున కృతజ్ఞతలు ఆవిష్కరిస్తూ ఈరోజు వారి ప్రవచనాన్ని అందించవలసిందిగా కోరుతున్నాను. దూర్భిర్యుక్తా చతుర్భిః స్ఫటికమణిమయీం అక్షమాలాం దధానా హస్తేనైకేన పద్మం సితమపి చ సుఖం పుస్తకం చాపరేణ భాసాకుందేందు శంఖ స్ఫటికమణినిభా భాసమానా సమానా సా మే వాగ్దేవతేయం నివసతు వదనే సర్వదా సుప్రసన్నా. సా మే వాగ్దేవతేయం నివసతు వదనే సర్వదా సుప్రసన్నా. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. అందరికీ నమస్కారం. ఈరోజు మనం వాల్మీకి చెప్పినటువంటి రామాయణంలోని యుద్ధకాండలోకి వెళ్ళటం లేదు. కారణం, ఒడ్డు పులకరించేలాగా అయోధ్యలో మనం రాముల వారిని ప్రతిష్ఠ చేసుకున్నాం. ఇందాక వారు చెప్పినట్టు ఇది మొదటి నవమి, రాముల వారి కళ్యాణం చేసుకుంటున్నాం అయోధ్య ప్రతిష్ఠ అయిన తర్వాత. ఇంతటి శుభ గడియల్లో లక్ష్మణ స్వామికి ఏదో శక్తి ఆయుధం తగలడము, దాని నుంచి రామచంద్రమూర్తి విలపించడము, ఇలాంటి అంతగా ప్రాముఖ్యం లేనటువంటి వ్యవహారాలు ఇవ్వండి. ఈనాటి ప్రాముఖ్యం ఏమిటి అంటే, గొప్పదనం ఏమిటి అంటే రామ జననము, రామ కళ్యాణము. కాబట్టి పెద్దలు మామూలుగా జరిగేటువంటి రామాయణానికి కొంచెం భిన్నంగా ఈరోజు దాన్ని ఆపి ఆ వరుసలో కాకుండా రామ కళ్యాణం గురించి మాట్లాడుకుంటే బాగుంటుంది. మామూలుగా రాముల వారి గురించి వాల్మీకి లేదా ఇతర కవులు చెప్పినటువంటి వ్యవహారాల గురించి మాట్లాడుకుంటే బాగుంటుంది కళ్యాణం విషయంలో అని సూచించడం జరిగింది. అది సబబుగానే అనిపించింది. అంటే ఇవాళ మనకి ఒక రకంగా చెప్పాలంటే ఇవాళ ప్రవచనం లేనట్టే లెక్క, మన ఉపన్యాసం లేనట్టే లెక్క మనకి. ఎందుకంటే ఆ వరుసలో అది కాదు కాబట్టి ఇప్పుడు చెప్పుకోబోయేది మనం రాముల వారి యొక్క కళ్యాణం గురించి కొన్ని అందమైనటువంటి విషయాలు పెద్దలు మనకు అందించి చెప్పుకుందాం. ముందుగా నాకు బాగా రామ కళ్యాణాన్ని వాల్మీకి తర్వాత అందంగా వ్రాసినటువంటి వారు అనేక మంది ఉన్నారు.
ఇక్కడ ఉన్నటువంటి దువ్వూరు సుబ్బారావు గారు ఒకసారి నాకు కళ్యాణ రాఘవం అని ఒక అందమైనటువంటి చిన్న చిరు కావ్యాన్ని ఒకటి అందించారు చాలా కాలం క్రితం. అది గట్టిగానే ముద్ర పడిపోయింది నాకు ఆ కావ్యం. విశ్వనాథ సత్యనారాయణ గారు సరే ఆయన చెలరేగిపోతారు సీతా కళ్యాణం వృత్తాంతంలో. మనం వీటిని కొంచెం కలుపుకుంటూ వాల్మీకి చెప్పిన 4 మాటలను కూడా చేర్చుకుంటూ ఈరోజు కళ్యాణపు ముచ్చట్లు మాట్లాడుకుంటే అందంగా ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఇవాళ మనం కొంచెం సీరియస్ విషయాల్లోకి వెళ్లకుండా పైగా వెళ్తున్నట్టుగానే మన కళ్యాణం గురించి, రాముల వారి కళ్యాణం గురించి 4 మాటలు మాట్లాడుతున్నాం. అప్పటికి 60,000 సంవత్సరాలు వచ్చేసింది దశరథ మహారాజుకి. ఇంకా ఈ వయసులో నీకు పిల్లలు ఏమిటాయా అని ఎవరైనా అడుగుతారు. అటువంటి సమయంలో ఆయనకి అశ్వమేధ యాగం చేయాలి అనేటువంటి కోరిక పుట్టింది. అశ్వమేధ యాగం చేస్తే దాని ఫలితంగా పిల్లలు పుడతారని ఎక్కడా లేదు, దాని ఫలశ్రుతి ఎక్కడా అలా ఉండదు. మరి అలాంటప్పుడు అశ్వమేధ యాగం చేయాలని ఆయనకు అనిపించడం ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయం. మన సనాతన ధర్మంలో ఏదో మనం చేసినటువంటి పాపం ఒకటి అడ్డం పడుతోంది సంతానం ఆలస్యం అవడానికి అనేటువంటిది ఒక నమ్మకం ఉంది. సో ఒకనాడు ఎప్పుడో తెలుసో తెలియకో తనకు తెలిసినటువంటి ఆ శబ్దభేది విద్యతో ఒక బ్రాహ్మణ కుమారుణ్ణి లేదా ఒక ముని కుమారుణ్ణి, బ్రాహ్మణ కుమారుడిని కూడా నేను వాడను, ముని కుమారుణ్ణి అతడు సంహరించిన కారణంగా తండ్రి ఒక శాపం పెట్టాడు. తెలియక మా వాడిని కొట్టావు కాబట్టి నీకు బ్రహ్మహత్యా దోషం వెంటనే అంటదులే అన్నాడు. అంటే కొన్నాళ్ళ తర్వాత అంటుతుంది అని అర్థం. మొత్తానికి బాగానే రాజ్య పరిపాలన చేశారు. 60,000 సంవత్సరాలు గడిచిపోయేప్పటికి అప్పుడు గుర్తొచ్చింది ఎందుకో ఆ ముని శాపం. దాంతో ఆయన ఆ ముని శాపం పోవడానికి, ఆ హత్యా దోషం పోవడానికి అశ్వమేధ యాగం మార్గం అని తెలిసి దానికి చేయగానే అప్పుడు తక్కిన వారు చెప్పారు. వారికి కూడా అప్పుడే తట్టింది. ఇది అయిన తర్వాతే దశరథ మహారాజా నువ్వు ఇప్పుడు యాగం చేసి సుదృఢ అయ్యావు కాబట్టి నీ చేత ఇప్పుడు పుత్రకామేశ యాగం చేయిస్తాము అని చెప్పి పుత్రకామేశ యాగం చేయించడం. రామచంద్రమూర్తి జననం పొందడం. జననం అందిన తర్వాత ఆశ్చర్యం ఏంటంటే ఏ సర్గలో రామచంద్రమూర్తి యొక్క జననం జరిగిందో, వింశ సర్గ 20వ సర్గలో బహుశా జననం జరిగి ఉంటుంది. అదే సర్గలో ఎక్కువగా బాల్యాన్ని వర్ణించకుండా దశరథ మహారాజు కిందగా రామచంద్రమూర్తి వివాహం చేస్తే ఎలా ఉంటుంది అనేటువంటి ఆలోచనకు వచ్చేసారు. అంటే ఒక సర్గలోనే ఆయన పెరిగిపోవడం, దగ్గర 16 సంవత్సరాల వయసు గలవాడిగా అయిపోవడం అన్నీ అయిపోయాయి. ఆయన పుట్టడం, నామకరణం అన్నీ అయిపోయాయి అదే సర్గలో. అంత గబగబగా రాసుకుంటూ వెళ్ళిపోయారు వాల్మీకి మహర్షి. అక్కడ ఎక్కువ ఆలస్యం చేయలే. మొత్తానికి దశరథ మహారాజు కూర్చుని మొదలెట్టుగానే విశ్వామిత్ర మహర్షి అక్కడికి వచ్చారు. ఈయన ఇంకా పెళ్లి గురించి అక్కడ ఉన్నటువంటి మంత్రులతో వాళ్ళతో చర్చించడానికి మొదలుపెట్టిన వెంటనే వచ్చేసారు విశ్వామిత్ర మహర్షి. ద్వారపాలకులు వచ్చి చెప్పారు, విశ్వామిత్రుడు వచ్చేసారండి బాబు, కొంపలు అంటుకుపోతున్నాయి, ఆయన చాలా కోపిష్టి, వెంటనే మీరు ప్రవేశపెట్టాలి ఏమిటి అన్నట్టుగా వచ్చేసారు. వెంటనే ప్రవేశపెట్టమన్నాడు. ఈయన ప్రవేశపెట్టమనగానే ప్రవేశపెట్టి చాలా ఆనందపడ్డాడు కూడా. విశ్వామిత్ర మహర్షి వచ్చేందుకు ఆయన ఏమి దుఃఖపడలే, కంగారు పడలే, చెప్పకుండా వచ్చేసాడు ఏమిటి అని అనుకోలే. ఆయన వచ్చిన వెంటనే ఈయన మామూలుగానే ఆహ్వానించి ఆయన్ని ఎదుర్కొన్నాడు. అర్ఘ్యపాద్యాది నుంచి పూజించి కొన్ని మాటలు చెప్పాడు. ఆయన మీరు రావడం చాలా ఆనందం అయ్యా నాకు. ఎలాంటిది, ఎటువంటిది అయ్యా నీకు వచ్చినటువంటి ఆనందం అంటే ఆయన కొన్ని ఉదాహరణలు కూడా చెప్పారు. నేను నిన్ను చూస్తే ఎంత ఆనందాన్ని పొందుతూ ఉన్నానంటే, బాగా అనావృష్టి ఉన్న చోట చాలా కాలం తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత కుంభవృష్టి పడితే అక్కడ ఉన్నటువంటి జీవులందరికీ ఎటువంటి ఆనందం కలుగుతుందో అటువంటి ఆనందం నాకు కలుగుతున్నదయ్యా అని చెప్పి ఆనందపడ్డాడు ఆయన. అలాగే దైవము మానుష రూపంలో వచ్చి ఒక కర్మని చెయ్యాలి అంటే అది ఎలా చేస్తుంది అంటే, బహుశా నువ్వు నా రాజ్యానికి రావడం అలా ఉన్నదయ్యా అని చెప్పి ఆయన ఆనందపడ్డాడు. ఆనందపడి యథా వర్షం అనూదకే, ధనప్రాప్తి బాగా దారుణమైనటువంటి దరిద్రంలో ఉన్నటువంటి వాడికి అద్భుతమైనటువంటి ధనప్రాప్తి వస్తే ఎలా ఉంటుందో ఆ రకంగా నాకు ఆనందంగా ఉన్నదయ్యా అనుకుని, బ్రూహి యత్ ప్రార్థితం తుభ్యం కార్యమాగమనం ప్రతి,
నువ్వు దేనికోసం వచ్చావో ఇక్కడికి, ఏ కారణం వల్ల ఇక్కడికి వచ్చి ఏ పని మీద నువ్వు ఇక్కడికి వచ్చావో అది చెప్పేసే, మొహమాట పడక్కర్లా, బ్రూహి చెప్పు అని చెప్పి, కార్యస్య విమర్శనం నగంతుమర్హసి, ఈ కార్యం ఇది అడగచ్చా ఇది అడగకూడదా అనేటువంటి విమర్శ మాత్రం నువ్వు చేయొద్దు. ఏదైనా నువ్వు అడగచ్చు. నీకు యథేష్టంగా నీకు ఏది కోరితే అది నువ్వు కోరుకునేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి నువ్వు తప్పకుండా నీకు కావాల్సింది అడుగు, నువ్వు అడుగు అని చెప్పి, నీ రావడం వల్ల నేను చాలా ఆనందపడుతూ ఉన్నాను సుమా అని చెప్పి ఆయన చెప్పారు. ఇదంతా కూడా సుమారుగా ఒక సర్గలో అయిపోయింది. రామచంద్రమూర్తికి జననం ఉండాలనుకున్నట్టు 18వ సర్గ అక్కడ జరుగుతుంది. ఆ తర్వాత అదే సర్గలో వివాహ ప్రయత్నం చేయడం, అదే సర్గలోనే విశ్వామిత్ర మహర్షి రావడం, ఇవన్నీ ఉన్నాయి. అయిన తర్వాత ఆయన విశ్వామిత్ర మహర్షి ఎందుకు వచ్చారు తాను అన్నది నెమ్మగా చెప్పగానే చెప్పాడు. ఏమయ్యా, నేను ఒక యజ్ఞం చేస్తున్నాను. మాలాంటి యజ్ఞం ఎందుకు చేస్తాం? ఏదైనా ఒక లోక కళ్యాణం కోసం చేస్తాం. మాకంటూ కావాల్సిందంటూ ఏమీ లేదు. కాబట్టి నేను ఒక యజ్ఞం చేయడానికి మొదలు పెట్టాను. దానికి ఇద్దరు రాక్షసులు వచ్చి అడ్డం పడుతూ ఉన్నారు, మారీచ సుబాహులని. వారిని సంహరించడానికి మీ అబ్బాయిని నాతో ఒకసారి పంపించేసాయి అన్నాడు. వెంటనే ముహూర్తమివ నిస్సంజ్ఞ క్షణకాలం మతిపోయింది దశరథ మహారాజు. ఆయన అసలు స్పృహ కోల్పోయాడు. వెంటనే చచాల ఆసనాత్ అంటారు మహర్షి, ఆసనం నుంచి కింద పడ్డంత పని అయింది దశరథ మహారాజు. ఆయన వెంటనే ఒక కేక పెట్టాడు. ఏమిటి అడుగుతున్నావు, నీకు తెలుస్తూ ఉన్నదయ్యా. ఊనషోడశ వర్షో మే రామో రాజీవలోచన, మా కుర్రవాడు అబ్బాయి ఊనషోడశ వర్ష, 16 నిండని వాడు, ఇంకా 16 నిండని వాడు. కాబట్టి అతనికి యుద్ధాన్ని చేసేటువంటి యోగ్యత లేదు. 16 దాటిన వాళ్ళకి యుద్ధంలోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. మా వాడికి ఇంకా 16 కన్నా కొంచెం తక్కువ ఉన్నవాడు. కాబట్టి నా యుద్ధ యోగ్యతామస్య పశ్యామి సహ రాక్షసై, యుద్ధం చేసే అర్హత లేదు, పైగా నువ్వు రాక్షసులతో యుద్ధం అంటున్నావు. కాబట్టి అది నేను ఒప్పుకునేటువంటి అవకాశమే లేదు. వనషోడశ వర్ష, 16 కన్నా తక్కువైన వాడు. 16 అనేటువంటిది పూర్ణ సంఖ్య. రామచంద్రుడు అనేటువంటి ఆయన 16 కళలతో పూర్ణుడే ఉండాలి. ఇప్పటికి ఇంకా ఆయన ఇంకా కొంచెం తక్కువగా ఉన్నాడు, 16 నిండలేదు. అంటే ఇంకొక కళ, విష్ణు యొక్క ఇంకొక కళ ఒకటి పరశురామ రూపంలో ఇంకా తిరుగుతూ ఉన్నది భూమి మీద. అది కూడా కలిస్తే తప్ప ఆయన 16 కళలు వాడు అవ్వడు. కాబట్టి ఊనషోడశ వర్ష, ఇంకా 16 నిండని వాడు మావాడు. అటువంటి వాడు రాజీవలోచన, పద్మపత్ర విశాల నేత్రుడు. పద్మము అంటే అది చీకటి రాగానే ముడుచుకుపోతుంది, సూర్యోదయంలో మళ్ళీ తెలుసుకుంటుంది. నువ్వు చెప్పేది రాక్షసులతో యుద్ధం అంటున్నావు, వాళ్ళ పేరు నిశాచరుడు, రాత్రించరుడు. రాత్రిలో వాళ్ళ బలం ఎక్కువ ఉంటుంది. మా వాడు రాత్రి అయ్యేటప్పటికి కళ్ళు మూసుకుపోయి నిద్రపోతాడు, ఇంకా చిన్నవాడు, పిల్లవాడు. కాబట్టి నేను దాన్ని పంపించేటువంటి అవకాశం లేదు. నా దగ్గర ఉన్న అనేకమైనటువంటి అక్షోహిణుల సౌన్యంతో అవసరమైతే నేనే వస్తాను. ధనుష్పాణి అహమేవ ధనుష్పాణి గొప్ప సమరమూర్ధని, నేనే అహమేవా. మహర్షులు అటువంటి మాట వినగానే వాళ్ళ కోపం వస్తుంది. నేనే నీకు కావలిస్తే ధనుష్పాణిగా వచ్చి ఆ రాక్షసుల్ని, నేను ఎదురుగా రాక్షసులతో యుద్ధం చేయడం నాకు అలవాటే. దేవదానవ సంగ్రామాలు జరిగినప్పుడు అనేక సార్లు నేను దేవతలకు సహాయంగా వెళ్ళి వాళ్ళతో సహాయం చేసి యుద్ధం చేసినటువంటి వాడిని. కాబట్టి నన్ను తీసుకెళ్తే నీకు ఉపయోగం తప్ప మా అబ్బాయిని తీసుకెళ్తే ఉపయోగం లేదయ్యా. పైగా నువ్వు అడుగుతున్నది ఎవరిని? పెద్దవాడిని అడుగుతున్నావు, పెద్ద కొడుకుని. ఒక తండ్రికి పెద్ద కొడుకు ఎంత ముఖ్యుడో నీకు తెలియనటువంటిది కాదు. జ్యేష్టం ధర్మ ప్రధానంచ రామం ననేతుమర్హసి, రేపు ఉత్తరోత్తర నాకు ఏదైనా కార్యక్రమాలు చేయాలి అంటే నా పెద్ద కొడుకే చేయాలి. కాబట్టి అటువంటి వాడిని జ్యేష్టం, పెద్ద కుమారుని, ధర్మ ప్రధానం, ధర్మమే ప్రధానముగా ఉన్నటువంటి వాడు, చేయవలసినటువంటి ధర్మకార్యములన్నిటికీ కూడా మూలమైనటువంటి వాడు తండ్రికి పెద్ద కుమారుడే. కాబట్టి అటువంటి వాడిని నువ్వు తీసుకెళ్తాను అడగడం ఏమీ కూడా బావులేదయ్యా. అది నేను ఇచ్చేటువంటి వ్యవహారం లేదు. పైగా రాక్షసులు అంటే మహాబలం కలిగినటువంటి వాళ్ళు, మహావీర్యం ఉన్నటువంటి వాళ్ళు. కాబట్టి నువ్వు వాళ్ళతో నువ్వు యుద్ధం చేయడానికి మా వాడిని తీసుకెళ్ళడానికి అడగడం సరి అయినటువంటి పని కాదు. బాలం, మా వాడు బాలుడయ్యా. మే తనయం, నా యొక్క కుమారుడయ్యా. ఇందాక రహం అనే మాట వాడి, ఇప్పుడు మే అని మాట వాడుతున్నాడు. మే అంటే మమ, అహంకార మమకారాలు రెండు
పెద్దలైనటువంటి వాడు, ఋషులైనటువంటి వాడు వాళ్ళ దగ్గర మాట్లాడితే సహించలేరు. అహమేవ అని ఇందాక వాడాడు, ఇప్పుడేమో బాలం మే తనయం మమ తనయం, నా కుమారుడు అంటే నాది, నేను నాది అనేటువంటి మోహానికి గురి అయి మాట్లాడుతూ ఉన్నాడు విశ్వామిత్ర మహర్షి. దాంతో మరి మహర్షులైనటువంటి వాళ్ళకి నచ్చదు అటువంటి మాటలు. వెంటనే ఆయన సమన్యు కౌశిక, కోపం వచ్చింది. మన్యు అంటే కోపం. విశ్వామిత్ర మహర్షి కోపం వచ్చింది. వాక్యం ప్రత్యువాచ మహీపతిం, దశరథ మహారాజు తోటి అన్నాడు, ఒకసారి ఇస్తానని, నాకు ఏమడిగితే అది ఇస్తానని, ఏం కావలిస్తే అది కోరుకోండి, నిస్సంశయంగా కోరుకోండి, మీరేమి అసలు అడగచ్చా అడగకూడదా ఇటువంటి మాటలు కూడా పెట్టుకోకండి అని చెప్పి, నేను తీరా నోరు తెరిచి కోరాక నేను అది ఇవ్వను అని చెప్పడం నీకు సరియైనది కాదు సుమా అని కోపంగానే కొంచెం మాట్లాడారు విశ్వామిత్ర మహర్షి. ఆయన కోపాలకి చచాల పృథివీ, భూమంతా కూడా కంపించిపోయింది. చచాల వసుధా కృత్స్న, భూమంతా కంపించిపోయింది ఆయన యొక్క కోపానికి. తర్వాత దేవతలందరికీ కూడా భయం పట్టుకుంది. వివేశ భయం సురాన్, దేవతలందరూ గడగడలాడిపోయారు, భయపడిపోయి. ఎందుకు భయపడిపోయారు? వాళ్ళని ఏం చేస్తాడు ఈయన? వాళ్ళని ఏదో చేస్తాడని కాదు, దశరథుడు పంపించడేమో అని భయం వాళ్ళకి. దేవతలు పంపించకపోతే రేపు ఈ అవతారం యొక్క లక్ష్యం ఎలా నెరవేరేను అనేటువంటి భయం. దేవతలు కూడా భయపడ్డారు. మొత్తానికి ఆయన చెప్పకనే చెప్పాడు, అహం వేద్ది మహాత్మానం రామం సత్యపరాక్రమం అని. నాకు తెలిసయ్యా మీ వాడంటే ఎవడు సత్యపరాక్రమతలు, పంపించిన అతే పర్వాలేదు అనేటప్పటికీ వినకపోతే వశిష్ఠ మహర్షి కలగజేసుకోవాల్సి వచ్చింది. ఆయన విశ్వామిత్రుడి యొక్క గొప్పదనాన్ని చెప్పాడు. ఏష విగ్రహవాన్ ధర్మ, ఎవరనుకుంటున్నావా ఆయన విశ్వామిత్రుడు అంటేను? విశ్వామిత్రుడు విగ్రహవాన్ ధర్మ. మళ్ళీ ఆ పేరు మా రామచంద్రుడు ఒకటికే ఉంది, మారీచుడు ఇచ్చినటువంటి బిరుదు. రామో విగ్రహవాన్ ధర్మ. ఇప్పుడు వశిష్ఠుడు చెప్తూ ఉన్నాడు విశ్వామిత్రుడు గురించి, ఏష విగ్రహవాన్ ధర్మ ఏష వీర్యవతాంబర, మా ఆయనకు ఉన్నంత పరాక్రమం ఇంకెవరికీ లేదు, అనేకమైనటువంటి అస్త్రశస్త్రములు తెలిసినటువంటి వాడు. తర్వాత ఆయన చేత రక్షించబడుతున్నటువంటి నీ కుమారుడికి అసలు ఎటువంటి ప్రమాదం వచ్చేటువంటి అవకాశమే లేదు అని చెప్పి నువ్వు పంపించవలసింది అని చెప్పేటప్పటికి మొత్తానికి బలవంతంగానే ఒప్పుకున్నాడు దశరథ మహారాజు తన కుమారుడిని పంపించడానికి. అప్పుడు కొంచెం చిరునవ్వు వచ్చింది. చాలాసేపటి తర్వాత దశరథ మహారాజు మొహంలో ప్రహృష్టవదన రామం ఆజుహావ సలక్ష్మణం. రాముడు ఎక్కడుంటే అక్కడ లక్ష్మణుడు ఉంటాడు. రాముడు ఒక్కడిని పిలిస్తే ఆయన వచ్చేటువంటి వ్యవహారం లేదు, లక్ష్మణుడితో కలిసే వస్తాడు, పిలిచినా పిలవకపోయినా. మొత్తానికి ఈయన ప్రహృష్టవదనుడై రామలక్ష్మణుడు ఇద్దరిని కూడా ఆహ్వానించాడు. కృతస్వశ్చయనం మాత్ర పిత్ర దశరథేన చ, తల్లి ఇవి అడ్డం పెట్టినట్టుగా ఎక్కడ మహర్షి మనకు రాయరు. మహర్షి తండ్రి అయినటువంటి దశరథుడికి ఉన్నటువంటి పుత్ర మోహాన్ని గురించి రాశారు తప్ప తల్లి ఏమాత్రమో కొడుకు దూరం అవుతున్నాడే అనేటువంటి భయంగానే ఉన్నట్టు రాయలేదు. మొత్తానికి తల్లిదండ్రులు ఇద్దరూ కలిసి ఆశీర్వదించి దగ్గరికి తీసుకుని ఒక్కసారికి ఆగలించుకుని ఆలింగనం చేసుకుని విశ్వామిత్ర మహర్షి తోటి పంపించారు దశరథ మహారాజు. అంతవరకు పంచభూతాలని బిగబెట్టుకుని కూర్చున్నాయి, రావణాసురుడి చెరలో ఉన్నటువంటివి. ఆయన చెప్పినట్టుగా వినడం అలవాటైపోయింది వాడికి. ఒక్కసారి రామచంద్రమూర్తి లక్ష్మణ స్వామితో కలిసి విశ్వామిత్ర మహర్షి బయటికి రాగానే తతో వాయు సుఖస్పర్శో విరజస్కో వవౌ తదా, చల్లటి గాలి వీచింది, మందంగా వీచింది, చల్లగా వీచింది, సుగంధంతో వీచింది. కాబట్టి అటువంటి చల్లటి గాలి వచ్చింది. ఎందుకు వచ్చింది, ఎందుకు వీచింది అంటే అద్భుతమైన మాట చెప్తారు మహర్షి. విశ్వామిత్రగతం దృష్ట్వా రామం రాజీవలోచనం, అది కారణం. విశ్వామిత్రుడితో మొత్తానికి అంతఃపురం బయటికి రావడానికి సిద్ధపడుతూ ఉన్నటువంటి రామలక్ష్మణులను ఆ విశ్వామిత్రుడిని చూసి, సరే పైనుంచి దేవదంధువులు మ్రోగుతూ ఉన్నాయి, పుష్పవృష్టి కురిసింది. విశ్వామిత్రో యయాగ్రే, విశ్వామిత్రుడు గబ నడుచుకుంటూ ముందు వెళ్ళిపోతూ ఉన్నాడు. తతో రామో మహాయశాహ, ఆయన వెనకాల రామచంద్రమూర్తి గొప్ప కీర్తిమంతుడైనటువంటి యశస్సు కలిగినటువంటి మహాయశాహ. యశస్సు అనేటువంటి మాటకి పరమాత్మ అని అర్థం. తస్య నామ మహద్యశ అంటుంది.
అందుకే మహాయశాహ అనే పదం వాడారు వాల్మీకి మహర్షి. సో పరమాత్మ అయినటువంటి రామచంద్రమూర్తి మానవ అవతారంగా దిగినటువంటి రామచంద్రమూర్తి విశ్వామిత్రుడి వెనకాల వెళ్ళారు. ఎలా ఉన్నారు ఆయన అంటే ఇదివరకు చెప్పినట్టే కాకపక్షధరో ధన్వి. ఆయన కాకపక్షధరుడు అయినటువంటి రామచంద్రమూర్తి విశ్వామిత్రుడి వెనకాల వెళ్తున్నారు. ఆయన వెనకాల పంచ సౌమిత్రి రన్వగాత్ లక్ష్మణ స్వామి కూడా బయలుదేరారు. వాళ్ళిద్దరూ కూడా త్రిశీర్షావివ పల్లగవు, ఇటు ఒక అమలుపొది అటు ఒక అమలుపొది ఉన్నాయి. చేతిలో ధనుస్తుంది, మధ్యలో తలకి ఇటు అటు అమలుపొదులు ఉన్నాయి. చూసేటప్పుడు త్రిశీర్షావివ పన్నగవు అంటారు. 3 తలల పాముల్లో ఉన్నారు ఒక్కొక్కరు కూడా. అలాగే కుమారు పావకి వారు ఆ కుమారస్వామి పావకి వీరిలా ఉన్నారు. ఆయన యొక్క మరొక రూపమైనటువంటి స్థాణుం దేవ వివాచింత్యం కుమారావివ పావకి, శంకరుడితో కలిసి వెళుతున్నటువంటి స్కంధుని యొక్క 2 మూర్తుల్లాగా కనిపించారట వాళ్ళిద్దరూ కూడా, రామలక్ష్మణుడు ఇద్దరు కూడా. ఇప్పుడు ఇంకా నుంచి మొదలవలసింది శత్రు సంహార క్రీడ ఒకటి మొదలవ్వాలి రామచంద్రమూర్తికి. కాబట్టి ఆయన స్థాణు అయినటువంటి ఆ ఈశ్వరుడితోటి పోలిక ఒకటి చెప్పారు అక్కడ. మొత్తానికి ముందుగా తాటకని చూపించారు, తాటకని వధింపజేశారు. ఈ బాహుబలంతో తాటకని వధించాలన్నారు. వధించిన తర్వాత మంత్రగ్రామం అంతా మన దగ్గర ఉన్నటువంటి సమస్తమైనటువంటి అస్త్రశస్త్రాలన్నీ కూడా రామచంద్రమూర్తికి ఆయన ధారపోశారు. రామచంద్రమూర్తి అస్త్రశస్త్రాలన్నీ తీసుకున్న తర్వాత దుర్ధర్షుడై, దేవదానవులకి దుర్ధర్షుడై అంటే ఎదిరింప శక్యము కాని వాడై వెలిగిపోతూ ఉన్నారు. ఇదంతా సీతమ్మని చేపట్టడానికి ఉండవలసినటువంటి అర్హత. ఒక అర్హత ఏంటంటే ముందు బలిష్ఠుడై ఉండాలి, 2 అన్ని అస్త్రశస్త్రములు తెలిసి ఉండాలి. కారణం రేపో ఇప్పుడు సీతమ్మ తల్లిని ఎవరైనా కనుక తీసుకెళ్లిపోతే ఆవిడ మళ్ళీ రక్షించుకుని తనంతట తాను తెచ్చుకునేటువంటి చేవ కలిగినటువంటి మగవాడై ఉండాలి. దానికోసం తయారు చేస్తూ ఉన్నారు. ముందు బలపరీక్ష చేశారు, తాటక సంహారం చేయించి ఆ తర్వాత తనకు ఉన్నటువంటి సమస్తమైనటువంటి అస్త్రశస్త్రాలని కూడా ఇచ్చారు. ఇచ్చే ముందు సరే అందరికీ చాలా అందమైనటువంటి ఇష్టమైనటువంటి కౌసల్య సుప్రజారామ పూర్వ సంధ్యా ప్రవర్తత నిద్రలేపి ఆ సారసంధ్యలన్నీ అయిన తర్వాత అప్పుడు వారికి తన దగ్గర ఉన్నటువంటి అస్త్రాలన్నీ కూడా ఇచ్చారు. ఇచ్చిన తర్వాత రామచంద్రమూర్తి వాటి ఉపసంహార మంత్రాలను కూడా చెప్పమని ఆయనే అడిగి తెలుసుకున్నారు. ఆయన అడిగి ఎందే లోక కళ్యాణం మీద అంతటి పూనిక ఉన్నటువంటి రామచంద్రమూర్తి కేవలం వెపన్స్ ఆఫ్ డిస్ట్రక్షన్ ఒకటే కాకుండా అవసరమైతే అలాంటి దాన్ని ఇంకొకళ్ళు ఎవరైనా ప్రయోగిస్తే ఆపడానికి కానీ, తను పొరపాటును ప్రయోగిస్తే దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకోవడానికి కానీ అవసరమైనటువంటి ఉపసంహార మంత్రాలు నాకు చెప్పండి మహాప్రభు అని అడిగి మరి విశ్వామిత్ర మహర్షి దగ్గర నేర్చుకున్నారు రామచంద్ర మహర్షి. ఆ రకంగా ముగ్గురు కలిసి వనంలో వెళుతూ ఉన్నారు సిద్ధాశ్రమం వరకు. సరే దారిలో సిద్ధాశ్రమం దాకా చేరిన తర్వాత అక్కడ రామచంద్రమూర్తి అడిగారు, మేము ఏం చేయాలి ఇప్పుడు అని. ఏమి లేదయ్యా, ఇప్పుడు మేము రాత్రులు వాళ్ళు యజ్ఞం మొదలెట్టిన కాసేపటికి వాళ్ళు వచ్చేస్తారు, పైగా పూర్ణాహుతి సమయానికి వాడు దిగుతారు. ఏ సమయంలో యజ్ఞం పాడు చేస్తే పూర్తిగా పాడైపోతుంది తెలుసు వాళ్ళకి. యజ్ఞం మధ్యలో ఎక్కడైనా పాడు చేస్తే మళ్ళీ మొదలెట్టి మళ్ళీ గౌరవ చేసుకుంటారు. మళ్ళీ పూర్ణాహుతి దాకా వచ్చాక పాడు చేసినట్లయితే అంతవరకు చేసిన ఫలితం కూడా మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టారు. కాబట్టి యజ్ఞాన్ని ధ్వంసం చేయడంలో బాగా పాండిత్యం ఉన్నటువంటి రాక్షసులు అయ్యేవాళ్ళు. అనగానే రామచంద్రమూర్తి ఒక్కసారి ఆకాశం కేసి చూసి విశ్వామిత్రుడితోటి, మహర్షి మీరు ఇప్పుడే దీక్షాశ్రీ కంకణం కట్టుకోండి, ఇదే మీరు ఇప్పుడే మొదలెట్టేసేయండి మీ యజ్ఞం అని చెప్పి ఆయన చెప్పారు. దానికి కారణం యజ్ఞానికి ముహూర్తం రామచంద్రమూర్తి పెట్టినట్టు అయింది. తండ్రి దశరథ మహారాజు ముహూర్తాలు పెట్టడం ఉత్సవరాదు మనకు తెలియదు, కానీ రామచంద్రమూర్తి ముహూర్తం పెడితే ఎలా ఉంటుందో ఈ యజ్ఞరక్షణ చూసి తెలుసు. ఆయనే ముందు తలుచుకుని విశ్వామిత్ర మహర్షితో చెప్పారు, ఇది సరి అయినటువంటి సమయం, మీరు వెంటనే దీక్షలోకి దిగండి అని చెప్పి రామచంద్రమూర్తి ఒక రకంగా ముహూర్తం పెట్టి ఆ విశ్వామిత్ర మహర్షి చేత యజ్ఞాన్ని ప్రారంభం చేయించారు. సరే యజ్ఞం పూర్తయ్యే వరకు కూడా ఆయన మౌర వ్రతంలోనే ఉన్నారు విశ్వామిత్ర మహర్షి. ఈ బాలుడిద్దరు కూడా చెరొక ధనుస్సు బాణములు పట్టుకుని అహోరాత్రములు, పగలు రాత్రి నిద్ర కూడా లేకుండా దశరాత్రమైనటువంటి యజ్ఞం అది. 10 రాత్రులు కలిగి జరిగేటువంటి యజ్ఞం. ఆ దశరాత్రులు కూడా 10 దినములు 10 రాత్రులు
10 పగళ్ళు 10 రాత్రులు నిద్ర లేదు, అలాగే ధనుర్బాణాలు వదలలేదు, అటు ఇటు పచారం చేస్తూ ఆ యజ్ఞవాటికని వాళ్ళు రక్షిస్తూ ఉన్నారు. ఇంతట్లోకి పెద్ద చప్పుడు అయింది. ఇంకా వాళ్ళు రారేమిటి అన్నయ్య అని లక్ష్మణస్వామి అడుగుతున్న లోపుని అదిగో చూడయ్యా వాళ్ళు వస్తున్నారు అని చెప్పి రామచంద్రమూర్తి చూపించడం. సరే తనకున్నటువంటి ఆ మానవాస్త్రం లేదా సీతేషు అంటారు, దాంతో మారీచుండి ఆగ్నేయాస్త్రంతో సుబాహుణ్ణి కూడా సంహరించారు. మారీచుండి దూరంగా పడేలా కొట్టి సుబాహుని సంహరించారు. మొత్తానికి ఆ అయిపోయిన తర్వాత రామచంద్రమూర్తి మామూలుగా అయితే అయ్యా మేము ఇంకా ఇంటికి వెళ్ళేటువంటి సమయం అయింది, మీరు ఎప్పుడు మమ్మల్ని మా ఇంటికి పంపిస్తారు అని అడగారు. రామచంద్రమూర్తి లక్ష్మణ స్వామి అట్లా అడిగేటువంటి వ్యవహారం లేదు. ఆయన వెంటనే మునికి దండం పెట్టి అయ్యా మేమిద్దరం మీకు కింకరులం, కింకరవావా, మేము ఇప్పుడు ఏం చేయాలో మీరు చెప్పండి, మీరు చెప్పిన దాన్ని బట్టి మేము చేస్తాం. తొందరగా మీరు వెంటనే మా తండ్రి దగ్గర దింపేయమని మేమేం అడగటంలా, కాబట్టి మీరు ఏం చేయాలో మాకు చెప్పినట్లయితే ఆ ప్రకారం మేము చేస్తాం. యజ్ఞరక్షణ మీరు చెప్పింది పూర్తయిపోయింది కాబట్టి ఇవౌ స్వముని శార్దూలా కింకరౌ సముపాగతౌ, మీ దగ్గరికి 2 కింకరులు వచ్చి ఉన్నాము, మీ ఎదురుగుండా నిలబడి ఉన్నాము, ఆజ్ఞాప యథేష్టం వై, నీ ఇష్టం వచ్చినట్టు నీకు కావలసినట్టుగా నువ్వు ఆజ్ఞాపించు, కారణం నువ్వు గురుస్థానీయుడు, మేము శిష్యస్థానంలో ఉన్నాం. శిష్యస్థానంలో ఉన్నామంటే శాసింపదగిన స్థానంలో ఉన్నాం మేము, ఇప్పుడు నువ్వు గురుస్థానంలో ఉన్నావు కాబట్టి ఆజ్ఞాపయ, నువ్వు ఆజ్ఞాపించు, యథేష్టం వై, నీకు నచ్చినది చేయమని మాకు ఆజ్ఞాపించు. శాసనం కరవావకిం, ఇప్పుడు మేము ఏం చేయాలి, ఏమిటి నీ శాసనం అని చెప్పేటప్పటికి ఆయన మిథిలానగరం నుంచి నాకు ఒక పిలుపు వచ్చిందయ్యా, అక్కడ ఒక అందమైనటువంటి యజ్ఞం ఒకటి జరుగుతూ ఉన్నది, ఆ యజ్ఞం చూడడానికి మనం వెళితే ఇప్పుడు బాగుంటుంది అని చెప్పి విశ్వామిత్ర మహర్షి వాళ్ళిద్దరిని కూడా యజ్ఞం చూడడానికి తీసుకువెళదాము అనేటువంటి మాటని రామలక్ష్మణుడు ఇద్దరితోటి చెప్పారు. అక్కడ మంచి ధనుస్సు ఒకటి ఉంది, అక్కడ కన్యారత్నం ఉంది అన్నట్టుగా ధనురత్నం ఒకటి ఉన్నది అక్కడ అని చెప్పేటప్పుడు రామచంద్రమూర్తి ధనుస్సులు అంటే సరదా ఉంది కాబట్టి, ఇష్టం ఉంది కాబట్టి వెంటనే వెళ్ళడానికి ఆయన ఉత్సుకతతోటే ఉన్నారు. ఇది జరిగే ముందు ఇందాక నేను చెప్పిన కళ్యాణ రాఘవంలో అందమైనటువంటి పద్యం పఠిస్తారు వారు. రామచంద్రమూర్తి లక్ష్మణస్వామి నిద్రపోతున్నారు, విశ్వామిత్ర మహర్షి వారికేసి చూస్తున్నాడు. పద్మపుత్రిక మృదు స్పర్శ సానందమై జగమేలు వాత్సల్య సారమిది, అఖిల విశ్వము ప్రత్యణువుగా వ్యాపించి దీపించు నిర్వ్యాజ తేజమిది. రామచంద్రుడు చూసి అనుకుంటున్నారు ఆయన, పద్మపుత్రిక అయినటువంటి ఆ లక్ష్మీదేవి సానందంగా ఈయనతో కలిసి జగమేలాలి, జగమును ఏలాలి అనేటువంటి ప్రేమ స్వరూపం ఈయన. ప్రతి అణువులోనూ విశ్వమంతా నిండిపోయినటువంటి తేజస్సే ఇలాగా ఉన్నది. ఋషులు ప్రాణముకెత్తు హృదయాబ్జ పుటికల దాచుకొన్న సుధా నిధానమితి. బ్రహ్మజ్ఞానులైనటువంటి వారు, ఆ బ్రహ్మమును నిత్యము తలపోసేటువంటి వారు తమ హృదయాల్లో నింపుకున్నటువంటి అమృతరస భాండమే ఈ రామచంద్రమూర్తి. సాకేతపుర రాజసౌధాగ్రములకు అలంకారమౌ ధర్మావతారమిది. నిజంగా సాకేతపురం వీధుల్లో కనుక నడుస్తూ ఉన్నట్లయితే అక్కడ ఆ రాజ భవనాల మధ్యలో రామచంద్రమూర్తి నడుస్తూ ఉంటే ఒక ధర్మదేవత నడుస్తున్నట్లుగా ఉంటుంది, ధర్మము మూర్తిభవించిన ధర్మం నడుస్తున్నట్లుగా ఉంటుంది. ఈయన అలాగని రాజుగా ఉండి ఎవరికి దగ్గరగా కాలేడంటే అయ్యాడు. కలసి మెలసి పేద సాగులను కూడి ఆడుకొను కల్కి కన్నుల కొడయిద్ది. పేద సాధులతో అందరితో కలిసిపోయి సర్వదా అభిగత సద్భి సముద్ర ఇవ సింధుభి అంటారు మహర్షి. నిరంతరము కూడా సత్పురుషుల చేత కలిసి ఉండేవారంటే రామచంద్రమూర్తి. ఇది అద్భుతమైన పరమాద్భుతమైనటువంటి పోలిక, ఆలోచించిన కొద్దీ ఆనందం వచ్చేటువంటి పోలిక. ఎలాగా కలిసి ఉంటారంటే సముద్ర ఇవ సింధుభి, సముద్రం అన్ని నదులు దానిలో వచ్చి కలిసినట్టుగా సత్పురుషులందరూ ఆయన దగ్గరికి వచ్చి ఆయన చుట్టూ కూడి ఆయనతో ఉంటారంట. నది అనేకమైనటువంటి ఎత్తుల మీద, పల్లాల మీద, కొండల మీద, రాళ్ల మీద ఇష్టం వచ్చినట్టు ప్రవహిస్తుంది.
దానిలో అనేకమైనటువంటి ఆ చెట్లు చేమలు వాటి నుంచి ప్రవహించడంతో దానికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ఒక వాసన ఒకటి సంపాదిస్తుంది. దానికి ఒక పేరు ఉంటుంది ప్రత్యేకంగా, దానికి ఒక రుచి ఉంటుంది ప్రత్యేకంగా. అటువంటి ఒక పేరు, రుచి, దానికంటూ ఒక ప్రత్యేకత ఉన్నటువంటి నది పరుగు పరుగున వచ్చి సముద్రంలో కలిసిపోతూ ఉంటుంది. కలిసిపోయిన తర్వాత దానికి ఇంకా పేరు లేదు. కలిసిపోయిన తర్వాత దానికి ఇంకా వేరే రుచి అంటూ లేదు. ఉన్నదంతా ఒకటే రుచి. దానికి ఉన్న వాసన ఇంకేమీ లేదు. కేవలం సముద్రపు వాసనే దాని వాసన కూడా. అంటే జీవాత్మ పరమాత్మతో కలిసిపోయినట్లుగా సత్పురుషులందరూ కూడా రామచంద్రమూర్తి దగ్గరికి వచ్చి అలా కలిసిపోతూ ఉంటారు. సముద్రం అనేటువంటి ఉపమానం చెప్పడంలో ఉద్దేశం అది ఎంతమందికి ఎన్ని రకాలుగా ఎంత కావాల్సింది తీసుకెళ్ళిపోయినా ఇంకా అందులో ఉంటూనే ఉంటుంది నీరు. ఈ ఒక నది వచ్చిందని ఉప్పొంగిపోవడం ఉండదు, అది ఒక నది ఎండిపోయిందని కృంగిపోవడం ఉండదు ఆ సముద్రానికి. కాబట్టి అది చాలా వైరాగ్యంతో ఉన్నట్లుగా ఉంటుంది సముద్రం ఎప్పుడు కూడా. దానిలో హెచ్చుతగ్గులు ఉండవు. నదులు ఎక్కువ వస్తే అది పొంగిపోవడం, నదులు తక్కువ వచ్చాయి కాబట్టి తగ్గిపోవడం అదే ఉంటుంది. అది దానికంటూ ఒక కట్టుబాటు, ఒక మర్యాద ఉంటుంది దానికి చెల్లిని కట్టి దాటి రాకుండా ఉండేటువంటి మర్యాద ఒకటి ఉంటుంది. ఇవన్నీ ఉన్నటువంటి మర్యాద పురుషోత్తముడైనటువంటి రామచంద్రమూర్తి సముద్రంతో పోల్చి ఆయన దగ్గరకు వచ్చినటువంటి సత్పురుషులందరినీ కూడా నదులతో పోల్చి పరమాద్భుతమైనటువంటి మాట చెప్తారు మహర్షి. సర్వదా అభిగత సద్భి సముద్రైవ సింధుభి అని చెప్పి మొత్తానికి అటువంటి రామచంద్రమూర్తి ఇంకా ఎలాంటి వాడని చెప్పారు ఆయన. దుర్జన ధ్వాంత సంతతుల్ దొంగిలింప వేచికొని ఉన్న బాలార్క బింబమిది. దుర్జనులు అనేటువంటి చీకట్లను పారద్రోలడానికి ఎప్పుడు ఉదయిద్దామా అని పక్కన వేచి ఉన్నటువంటి బాల సూర్యుని యొక్క బింబమే ఈ రామచంద్రమూర్తి అని చెప్పి, హాయిగా నిద్దురించడి ఛాయ చూడ మాకు ఈ కోనకు ఎన్ని జన్మల రుణమ్మో. నాతో పాటు పిలవగానే వచ్చేసాడు. నాకు ఆయనకి ఏం సంబంధం? ఆయన ఇలా నా దగ్గర వచ్చి పడుకోమంటే పడుకున్నాడు. అక్కడ తీరా చేసి తృణశయ్య మీద పడుకున్నాడు. హంసతూలికా తల్పాల మీద పడుకోవలసినటువంటి ఏదో రుణం ఉంది మా ఇద్దరికి, ఎన్నాళ్ళుంటో ఏదో సంబంధం ఉన్నది. కాబట్టి అటువంటి రామచంద్రమూర్తి నేను తీసుకొచ్చాను. కానీ గబుక్కున ఆయనకు మెరుపు లాంటి ఆలోచన వచ్చింది. అవునవు జప్టికి వచ్చే క్రొమ్మెరపుచే ఆలింగితం వైనచో ఈ నీలాంబుదము ఎట్టి శోభకనునో. నల్లని మేఘం, వార్షిక మేఘం రామచంద్రమూర్తి. దీని పక్కన ఒక మెరుపు దిగి ఉంటే ఆ మేఘానికి ఇంకెంత అందం వస్తుందో కదా. ఈ సృష్టి అవ్వెల్గులో ఏ నూతనత్వము చెందునో కనెదగాక అంచు. కాబట్టి సృష్టి అంతా మారిపోబోతుంది ఆ మెరుపు కనుక ఈ మేఘం పక్కన చేరినట్లయితే అని చెప్పి ఆయన గబుక్కుని ఒక ఆలోచన వచ్చి, సరే మిథిలా నగరంలో ఒక యజ్ఞం కూడా జరుగుతోంది కాబట్టి అక్కడికి వెళితే బాగుంటుంది అని చెప్పి విశ్వామిత్ర మహర్షి రామచంద్రమూర్తిని లక్ష్మణ స్వామిని తీసుకుని అక్కడికి మిథిలా నగరం దగ్గరికి తీసుకుని వెళ్ళడం జరిగింది. ఆ రకంగా విశ్వామిత్ర వెనకాల రామచంద్రమూర్తి లక్ష్మణ స్వామి కూడా యజ్ఞ సంరక్షణ చేసి అనేకమైనటువంటి కథలు చెప్పుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఆ దారిలో ఆయన కుమారస్వామి యొక్క సంభవం చెప్పారు, గంగా నది యొక్క అవతరం గురించి చెప్పారు. అలాగే ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చేటప్పటికి విశాల నగరం వచ్చేసింది. విశాల నగరం అంటే ఇంకా మిథిలకి చాలా దగ్గరలోకి వచ్చినట్టు లెక్క. విశాల నగరం తర్వాత ఒక చిన్న అడవి ఉంటుంది, దాని తర్వాత మిథిల నగరం. ఆ విశాల నగరం దగ్గరికి వచ్చేటప్పటికి దానిలో ఉన్నటువంటి సుమతి అనేటువంటి మహారాజు ఒక ఆయన చూసి వీళ్ళందరికీ కూడా ఆతిథ్యం ఇచ్చి ఆశ్చర్యపోతాడు. ఏమయ్యా చూస్తే భలే ఉన్నారు వీళ్ళు, వాళ్ళ నడకలే విచిత్రంగా ఉన్నాయి. గజసింహగతి వీరౌ శార్దూల వృషభోపమౌ. ఆయన విశ్వామిత్ర మహర్షిని అడిగారు, ఎవరే వీళ్ళు పిల్లలు నీ వెనకాల వచ్చారు, ఇంత అందంగా నడుస్తున్నారు ఏమిటయ్యా? గజసింహగతి వీరౌ, ఏనుగులాగా, సింహంలాగా, శార్దూలంలాగా, వృషభంలాగా నడుస్తున్నారయ్యా వీళ్ళ నడక మాత్రం చాలా అద్భుతంగా ఉన్నది. ఏ రకమైనటువంటి వాళ్ళు, ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు అని చెప్పి ఆయన అడగడం. సరే ఆయన ఆతిథ్యం తీసుకున్నాక వాళ్ళు ముందుకు వెళ్ళేటప్పటికి ఒక పాడుబడినటువంటి ఆశ్రమం కనపడింది. ఇంతవరకు రామచంద్రమూర్తి కథలు చెప్పినటువంటి విశ్వామిత్ర మహర్షి తానే మొదలెట్టి తానే కథ చెప్పేశాడు. రామచంద్రమూర్తి ఇంకా అడగకుండానే ఒక చోట మాత్రం బ్రహ్మాండమైనటువంటి శబ్దం వస్తే ఏమిటి శబ్దం అని అడిగారు. సరే అది గంగా
పడుతున్నటువంటి శబ్దమయ్యా అని చెప్పి రామచంద్రమూర్తి అడిగిన తర్వాత గంగావతరణం చెప్పారు. కానీ చాలా కథలు విశ్వామిత్ర మహర్షి తనంతట తనే చెప్పారు. ఇక్కడ మళ్ళీ రామచంద్రమూర్తి తానే అడిగారు విశ్వామిత్ర మహర్షిని. మహర్షి, ఈ ఆశ్రమం ఏమిటయ్యా ఇంత పాడుపడిపోయినట్లు ఉంది, ఇలాగా ఇది చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉన్నది, దీని కథ ఏమిటి చెప్పు అని అడిగారు. అందమైనటువంటి ఉత్ప్రేక్ష చేస్తారు కొంతమంది ఆచార్యులు. ఎందుకు విశ్వామిత్ర మహర్షి కన్నా ముందే రామచంద్రమూర్తి ఆశ్రమాన్ని చూశాడు? ముందు నడుస్తున్నవాడు విశ్వామిత్ర మహర్షి కదా. విశ్వామిత్రో యయావగ్రే, ఆయన కనపడాలి కదా ముందు ఆశ్రమం. కనపడు ఆయనే రామచంద్రమూర్తితో చెప్పాలి కదా, ఇదయ్యా ఇది ఆశ్రమం పాడుపడిపోయింది, ఇది గౌతముడు ఆశ్రమం, ఇదో చెప్పాలి. దానికన్నా ముందే రామచంద్రమూర్తి ఎలా అడిగాడు? ఆయనకు ముందు ఎలా కనపడింది విశ్వామిత్రుడు వెనకాల నడుస్తున్న వాడికి? అంటే వారు చెప్పారు, రామచంద్రమూర్తి ముఖం ఒక్కసారి చూసిన తర్వాత మళ్ళీ చూడకుండా క్షణం కూడా ఉండలేనటువంటి విశ్వామిత్ర మహర్షి రామచంద్రమూర్తి ఇలా నడుస్తుంటే ఆయన రామచంద్రమూర్తి ఎదురుగా ముఖం పెట్టి అడుగులు వెనక్కేసుకుంటూ నడుస్తున్నారయ్యా. రామచంద్రమూర్తి ఆయన ముందు అలా నడుస్తున్నారు. సో ఒకరికొకరు ఎదురెదురుగానే ఉండాలి, కానీ ఇద్దరు కలిసి నడుస్తున్నారు. అంటే రామచంద్రమూర్తి మొహం చూడకుండా ఉండలేనటువంటి విశ్వామిత్ర మహర్షి వెనక వైపు తిరిగి ఉన్నాడు కాబట్టి ఆశ్రమాన్ని ముందు చూడలేదు. అందమైనటువంటి చక్కటి ఉత్ప్రేక్షిస్తారు. అది భావన బలం బట్టి సాధించవలసింది. నిజంగా అలా జరుగుతుందండి. కాళ్ళు వెనక్కి నడుచుకుంటూ విశ్వామిత్ర మహర్షి వెళ్ళడం ఏంటి అన్న బాగుందా అంటే అది వేరే సంగతి, అది అదొక వేరే రసం. అది మొత్తానికి ఆ రకంగా వెళ్ళగానే సుమతి అనేటువంటి అతనికి పరిచయం చేసిన తర్వాత అతని యొక్క ఆతిథ్యాన్ని తీసుకుని వాళ్ళిద్దరు కూడా ఈ గౌతమాశ్రమం దగ్గరికి వచ్చిన తర్వాత విశ్వామిత్ర మహర్షి గౌతముని యొక్క కథ అంతా చెప్తారు. చెప్పి ఆ తర్వాత రామచంద్రమూర్తి తోటి ఒక చిన్న ఆజ్ఞ ఒకటి పెడతారు ఆయనతోటి. ఏమని అంటారంటే, ఆయన ఇక్కడ అహల్య అనేటువంటి ఆవిడ శిల వలె పడి ఉన్నది, తప్యంతి భస్మశాయిని. ఆవిడ తపస్సు చేసుకుంటూ భస్మంలో పుల్లుతూ ఉన్నది. అది శిల వలె పడింది. పద్మపురాణం శిల అనేటువంటి మాట వాడేసింది, శిలా రూపంలో ఉంది. అప్పటి నుంచి మనం రాయి అయిపోయింది అనేటువంటి భ్రమలో పడిపోయాం. కానీ ఆవిడ రాయి అవ్వల. రాయి కనుక అయినట్లయితే పశ్చాత్తాపానికి అవకాశం ఉండదు, ఇంకా శిక్ష అనుభవించినట్లు ఏమవుతుంది ఆవిడ. కాబట్టి మహర్షి శాపం ఎలా ఇచ్చారంటే, గౌతమ మహర్షి నువ్వు తప్యంతి భస్మశాయిని, నువ్వు అక్కడ ఉండి తపస్సు చేసుకుంటూ ఉండాలి సుమా అని చెప్పి ఆయన అంతర్ముఖురాలుగా ఉండాలి. నీ ఇంద్రియములన్నీ కూడా అంతర్ముఖులై బహూని వర్ష సహస్రాణి, కొన్ని వేల సంవత్సరాలు నువ్వు తపస్సు చేయాలి. ఎంత దాకా తపస్సు చేయాలంటే నీలో కామ క్రోధం అలాంటి వికారాలన్నీ పోవాలి. నీకు దేవేంద్రుడు చూస్తే కొంచెం మనసు జారిపోయింది అతను చూడగానే. దేవేంద్రుడు అంతటి వాడు నా సౌందర్యం చూసి మొహపడి వచ్చేసాడే అనుకున్నావు కాబట్టి, నీకు ఒక్క కన్ను కలవాడు 2 కళ్ళు కలవాడు కన్నా 1000 కళ్ళు కలవాడే గొప్పవాడు అనుకున్నావు కాబట్టి, చూడదలుచుకుంటే నువ్వు వాడిని చూడు, కానీ వాడికి నువ్వు కనపడవు. ఈసారి దేవేంద్రుడు వచ్చినా కూడా అతని గాడికి నువ్వు కనపడవు. ఎవరు వచ్చినా, మనుషులు వచ్చినా వాళ్ళకి నువ్వు కనపడవు. అదృశ్య రూపంలో ఉంటావు నువ్వు. కానీ నువ్వు అందరినీ చూడగలవు. కారణం ఏమిటి? నువ్వు తపస్సు మానేసి మళ్ళీ నువ్వు పడిపోదలుచుకుంటే, మళ్ళీ నువ్వు మోహంలో పడిపోదలుచుకుంటే నీకు పూర్తి స్వాచ్ఛ్యం ఉన్నది, నీకేమీ అడ్డం పెట్టను. కానీ వాళ్ళు వచ్చి నీ తపస్సుని అంతరాయం కలిగించకుండా ఉండేలాగా అదృశ్య సర్వభూతానం, సమస్త భూతములకు కూడా కనపడకుండా ఉండేలా నువ్వు ఉంటావు. ఉండి నువ్వు తపస్సు చేసుకుంటూ ఉండు అని చెప్పేటువంటి ఒక వరం లాంటి శాపం ఒకటి గౌతమ మహర్షి ఇవ్వడం జరిగింది. వెంటనే ఈయన చెప్పారు విశ్వామిత్ర మహర్షి అక్కడ దాకా వచ్చిన తర్వాత, తారయ ఏనాం మహాభాగాం అహల్యాం దేవరూపిణి. నాయన, ఇప్పుడు నువ్వు చేయవలసిన పని ఒకటి ఉందయ్యా. మొదటిసారి ఒక అమ్మాయిని చూపించాను, చాలా అందవికారంగా ఉంది తాటక. ఇప్పుడు మళ్ళీ ఇంకొక అమ్మాయిని చూపిస్తున్నారు, ఈవిడ ఎలా ఉంటుందో నువ్వు కంగారు పడిపోకు రామచంద్ర. నువ్వు ఇప్పుడు చూడబోయేటువంటి ఆవిడ దేవరూపిణి అహల్య. అహల్య అనేటువంటి ఆవిడ దేవరూపిణి అయి ఉన్నది. తారయ ఏనా మహాభాగా, చాలా గొప్ప అదృష్టవంతురాలు, పుణ్యశాలి, భాగ్యశాలి అనేటువంటి అహల్యని నువ్వు ఇప్పుడు తరింపజేయాలి రామచంద్ర అని చెప్పి ఆయన రామచంద్రమూర్తిని ప్రేరేపించారు విశ్వామిత్ర మహర్షి. ప్రేరేపించడానికి కారణం ఏమిటి అంటే 2-3 కారణాలు మనకు తడతాయి మామూలుగా ఎవరైనా ఆలోచిస్తే. ఒకటి, ఇప్పుడు వెళ్ళబోయేది జనక మహారాజు ఇంటికి, పైగా పెళ్లి సంబంధం కోసం వెళుతూ ఉన్నాడు.
కాబట్టి అక్కడ కనుక పురోహితుడు వాళ్ళ పురోహితుడు కనుక మనకు ముందే పరిచయం ఉన్నట్లయితే మనకు మంచి మాటలు చెప్తాడు, మన గురించి పెళ్లి కుదిరిపోయే అవకాశం ఉంది. శతానందుడు అక్కడ పురోహితుడు, ఈ అహల్య యొక్క కుమారుడు. కాబట్టి అహల్యకు ఉపకారం చేసినట్టయితే శతానందుడు మన వైపు వచ్చేస్తాడు. కాబట్టి పెళ్లికి మనకి ఇంకేం అడ్డం ఉండేటువంటి అవకాశం లేదు. అంటే కొత్తగా పెళ్లి సంబంధం వచ్చినప్పుడు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అడుగుతారు. ఎవరైనా తెలిసిన వాళ్ళు గురించి ఒక మంచి మాట చెప్తే ధైర్యంగా అమ్మాయిని ఇవ్వడానికి సిద్ధపడతారు తల్లిదండ్రులు. కాబట్టి ఇప్పుడు శతానందుడిని కనుక మనం మన వైపు తెచ్చుకున్నట్లయితే బాగుంటుంది. కాబట్టి అహల్యను నువ్వు తరింపజేయి. అంతేకాదు రామచంద్ర, నువ్వు అహల్యను తరింపజేయడం ఆలస్యం చేసినట్లయితే ఇప్పుడు నీ నామమే ఆవిడ తరింపజేసేస్తుంది, నీకు ఆ అవకాశం పోతుంది. అంత తపస్సులో ఉంది ఆవిడ. ఎంత తపస్సులో ఉందంటే ఆ తపస్సు పండిపోయింది. పండిపోయేటప్పటికి ఆవిడ మంత్రాధి దేవత నడుచుకుంటూ ఆవిడ దాకా వచ్చేసింది. ఇంకా ఇంకొక నిమిషం ఆగితే ఆవిడ పరిపూర్ణమైనటువంటి శాప విమోచన జరిగిపోతుంది నీ నామం వల్ల. నీ నామం వల్ల కాదు, నువ్వే చేసావు అనేటువంటి కీర్తి రావాలి. అహల్యోద్ధారక రామ అనేటువంటి బిరుదు ఒకటి నీకు రావాలి. కాబట్టి నువ్వు ఆలస్యం చేయకు రామ. తారయ ఏనాం మహాభాగాం అహల్యాం పెవరుపిడి. కాబట్టి నువ్వు ఆవిడ్ని తరింపచేయి. నువ్వు ఆవిడ తరింపజేయమని నేను చెప్పినప్పుడు నువ్వు ఆవిడ తరింపజేస్తే నాకేమిటి లాభం అంటే, రామచంద్రమూర్తికి సిఫారసు చేసి అహల్యని తరింపజేసినటువంటి వాడు విశ్వామిత్రుడు అని నా పేరు కూడా గుర్తుపెట్టుకున్నాను. కాబట్టి నేను చెప్పినట్టుగా నువ్వు రామచంద్ర నా మాట విని అహల్యను తరింపజేయి అని అన్నారు. మొత్తానికి ఆయన పాదధూళి తగిలి రాయి ఆడదైందో, ఆయన యొక్క వస్తుంటేనే ఇంకా ఆవిడ ఒక్కొక్క ఇంద్రియము మేలుకొని ఆవిడ ఇంద్రియాలన్నీ బహిర్ముఖమై తన మంత్రాధిదేవతకి అన్ని ఎదురుగా ఉన్నదో మొత్తానికి అహల్య శాప విమోచనం అయింది. రామచంద్రమూర్తి అహల్యకి నమస్కారం చేశారు, పాద నమస్కారం చేశారు. మహాపతివ్రత ఆవిడ మీద రామచంద్రమూర్తి నమస్కారం చేశారంటే ఇంకా మనం ఆవిడ గురించి ఎటువంటి సందేహానికి అవకాశం అనేది అడగకూడదు. అటువంటి మహా సాధ్వి అహల్య. మొత్తానికి అక్కడ గౌతమి సత్కారాలు తీసుకుని వాడిద్దరూ ఇంకో ముగ్గురు కూడా నడవడం ఇంకా మొదలు పెట్టారు. మిథిలా నగరం పొలిమేరలకు వచ్చేటప్పటికి విశ్వామిత్రుడు చెప్తూ ఉన్నాడు రామచంద్రమూర్తితోటి, ఇది మిథిరాజు తొల్లి వెలయించిన మధ్యమ లోకనకము, భూలోక స్వర్గమయ్యా ఇది. మిథి అనేటువంటి మహారాజు మొట్టమొదటిసారిగా స్థాపించినటువంటి నగరం ఇది. ఈయది జనకామని భుజుల న్యాయమయం బగు రాజధాని. ధర్మపరంగా పాలన చేసేటువంటి జనక మహీపతులు, వాళ్ళందరికీ జనకులు అనే పేరు. ఇప్పుడు పాలిస్తున్నవాడు శైరధ్వజుడు అనేటువంటి వాడు. అతని యొక్క కుమార్తె ఒకటి ఉంది, ఆమె పేరు శైరధ్వజి. సీతమ్మకి ఇంకొక పేరు, అందమైనటువంటి పేరు. శైరధ్వజస్య అపత్యం స్త్రీ శైరధ్వజి సీతమ్మ. ఆ సీతమ్మ జనకావని భూజుడు న్యాయమైనటువంటి రాజధాని అయ్యా ఇది. ఈయది పురిటిల్లు నెల జవరానికి, భూదేవి పుట్టినిల్లు అయ్యా ఇది, పురిటి గది. మొత్తం భూమి మీద సీతమ్మని బయటికి తీసుకురావడానికి భూదేవి ఎంచుకున్నటువంటి స్థలం ఇది. కాబట్టి డెలివరీ రూమ్ ఆఫ్ గాడెస్ ఎర్త్. ఈ భూదేవికి ఇది లేబర్ రూమ్. అటువంటి విజయనగరం అయ్యా ఇది. ఒకనొక నూతనరత్నమిందు దయము చెంది ప్రోదిగనుచున్నది కొండెల వంక పోలికన్. ఒక నూతనమైనటువంటి రత్నం ఒకటి ఇక్కడ కాంతులు స్వీకరించి పెరుగుతూ ఉన్నదయ్యా. ఇటువంటి మనం జనక మహారాజు యొక్క రాజధానికి లేదా ఆయన పట్టణానికి మనం వచ్చాము సుమా రామచంద్ర అని చెప్పేటప్పటికి, సరే దగ్గరికి రాకుండానే వార్త విన్నటువంటి జనక మహారాజు వారందరినీ కూడా స్వాగతం చెప్పడానికి వచ్చారు. ఆయన చూసి విశ్వామిత్రుడితో మాట్లాడుతున్నాడనే మాటే కానీ దృష్టంతా కూడా రామలక్ష్మణుల మీదే ఉన్నది, ముఖ్యంగా రాముడి మీదే ఉన్నది. వెంటనే అడిగాడు ఆయన, ఎవరయ్యా వీళ్ళిద్దరు అని. సరే ఆయన చెప్పాడు, వీళ్ళు దశరథ మహారాజు యొక్క కుమారులయ్యా, నాతో వచ్చారు. ఏం లేదు, నీ దగ్గర ఏదో ధనుస్సు ఉంది కదా, దాన్ని ఒకసారి చూసి వెళ్ళిపోదామని వచ్చారు. ఒక్కసారి చూసిన తర్వాత వాడు యథేష్టంగా వెళ్ళిపోతారు. అంటే ఒక్కసారి చూసిన తర్వాత ఆ ధనుస్సుని యథేష్టంగా ఎక్కడికి కావలసి అక్కడికి వెళ్ళేటువంటి శక్తి ఒకటి వాళ్ళకి వస్తుందేమో అన్నట్టుగా చెప్పాడు ఆయన. మొత్తానికి అటువంటి కేవలం ధనుసును చూడడానికే వచ్చారు. ఒక్కసారి అది చూసిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు సుమా, నీకేమి అంతకన్నా ఇంకా పెద్ద
ఇబ్బంది ఏమి ఉండదు అన్నట్టుగా చెప్పాడు విశ్వామిత్ర మహర్షి జనక మహారాజు తోటి. అది విన్నాడు జనక మహారాజు, ఆనందపడ్డాడు. వెంటనే ఆ ధనుస్సు యొక్క సంగతి మొత్తం చెప్పాడు. ఆయన ఆతిథ్యం ఇచ్చిన తర్వాత సరే ఈ లోపుని అక్కడికి శతానందుడు కూడా వచ్చాడు. వారిద్దరికి కూడా నమస్కారం చేసుకున్నాడు. ఆనందపడిపోయాడు. తన తల్లికి శాప విమోచన చేసినటువంటి తేజస్సు కాళ్ళు చేతులతోటి నడిచి ఇక్కడికి వచ్చింది అనేటువంటి చూడగానే, రామచంద్రమూర్తిని చూడగానే ఒక పెద్ద కేక పెట్టాడు. నా తల్లిని తరింపజేసినటువంటి ఆయన వచ్చారు ఇక్కడికి అని చెప్పి ఆనందపడిపోయి, అప్పుడు శతానందుడు చెప్పాడు, రామచంద్ర నువ్వు భలే గురువుని పట్టుకున్నావయ్యా, ఈ విశ్వామిత్రుడు నడే సామాన్యుడు కాడు అని చెప్పి పూర్తిగా విశ్వామిత్ర చరిత్ర అంతా చెప్పారు. నిజంగా ఒకటి జరగని కథ ఇది, కావ్యమే అయితే, కల్పించి రాసింది అయితే ఇంతకన్నా అద్భుతమైనటువంటి శిల్పం ఇంత ఎక్కడ ఉంది. అన్ని కథలు చెప్పినటువంటి విశ్వామిత్ర మహర్షి తన గురించి తాను చెప్పుకోలే, తన కథ చెప్పలే. విశ్వామిత్ర మహర్షి యొక్క కథని శతానందుడు జనక మహారాజు యొక్క ఆస్థానంలో చెప్పాడు. మొత్తం ఆయన యొక్క తపస్సులు చేయడం, మేనక రావడం, ఆయన తపోభంగాలు అవుతూ ఉండడం, ఇవన్నీ కూడా ఆయనకి బ్రహ్మర్షిత్వం ఎలా వచ్చిందో, అటువంటి బ్రహ్మర్షి అయినటువంటి వాడి యొక్క శిష్యుడు అయ్యాను రామచంద్ర, ఏం అదృష్టం చేసుకున్నావు ఆయన, నీ అంతటి అదృష్టం ఉన్నవాడు ఈ సృష్టిలో ఉండడు సుమా అని చెప్పి చాలా ఆనందపడ్డారు. మొత్తానికి వీళ్ళిద్దరూ వచ్చిన పని ఏమిటో చెప్పాను కదా జనక మహారాజా, ద్రష్టుకామౌధను శ్రేష్టం, నీ దగ్గర ఉన్నటువంటి ధనుస్సుకి చూడాలనేటువంటి కోరిక కలిగినటువంటి వాళ్ళు వీరిద్దరూ కూడా. ద్రష్టుకామౌ, చూడాలనేటువంటి కోరికతో వచ్చినటువంటి వాళ్ళు. ఏతద్దర్శయ భద్రంతే, నీకు శుభమగుగాక ఓ జనక మహారాజా, ఆ ధనుసుని వారిద్దరికి కూడా దర్శయ, చూపించు. దర్శనాదస్య ధనుషో యథేష్టం ప్రతియాస్యతః, ఒక్కసారి ధనుసును చూసిన తర్వాత వారిద్దరూ వెళ్ళిపోతారు ఇక్కడి నుంచి, అంతకన్నా చేయవలసింది కొంత కార్యక్రమం ఏం లేదు అనగానే ఆ ధనుస్సు యొక్క మొత్తం చరిత్ర అంతా కూడా జనక మహారాజ్ చెప్పారు. ఏ రకంగా అయితే దక్ష యజ్ఞం అయిన తర్వాత శివ పరమాత్మ తన చేతిలో అటువంటి ధనుస్సుని ఇంకా దాంతో పని లేదు, ఇంకా అవసరం లేదు అనుకున్నటువంటి వారి ఈ మిథిల నగర రాజుల వంశంలో ఉన్నటువంటి దేవరాతుడు అనేటువంటి ఆయనకి ఇవి ఇచ్చారయ్యా. దేవరాతుడు అనేటువంటి వాళ్ళకి నిమి చక్రవర్తి తర్వాత 6వ వాడు, అటువంటి ఆయనకి ఇచ్చారు. అప్పటి నుంచి మా వంశంలో తరతరాలుగా మేము దాన్ని పూజలు చేసుకుంటూ వస్తున్నాం. ఏనాటి శివధనుస్సు అయ్యా ఇది, అది ప్రస్తుతం నా దగ్గర ఉన్నది, మా పూజా గృహంలో ఉంది, నిరంతరం కూడా పూజలు అందుకుంటూ ఉన్నటువంటి పరమాద్భుతమైనటువంటి శివధనుస్సు. ఈ శివధనుస్సునికి చూపించడానికి నాకే అభ్యంతరం లేదు. రామ లక్ష్మణయోశ్చాపి దర్శయిష్యామి సువ్రత, వారిని చూపిస్తాను తప్పకుండా, తప్పే ఉంది. వారిద్దరిని చూస్తే ముచ్చటేస్తూ ఉన్నది నాకు. అప్పటికే అనుకుంటూ ఉన్నాడు, భూమి మీద నుంచి, భూమి లోపల నుంచి వచ్చినటువంటి నా అమ్మాయికి నేను వరుణ్ ఎక్కడి నుంచి వెతకగలను, ఎవడైనా ఆకాశం నుంచి దిగపడాలంతే అనుకుంటూ ఉన్నాడు అప్పటి నుంచి. నిజంగానే ఆకాశంలోంచి దిగిపడ్డారు రామచంద్రమూర్తి దేవలోకం నుంచి. కాబట్టి వైకుంఠం నుంచి దిగినటువంటి వారు, భూమి నుంచి వచ్చిన అమ్మాయికి ఆకాశం నుంచి వచ్చినటువంటి రాముల వారితో వివాహం జరగబోతున్నది. ఆయన వెంటనే ఒక ప్రకటన కూడా చేశారు. యద్యస్య ధనుషో రామః కుర్యాదారోపణం మునే సుతాం అయోనిజాం సీతాం దద్యాం దాశరథేరహం. రామచంద్రమూర్తి గురించి మాట్లాడినప్పుడు విశేషణాలు ఏం లేవు. యద్యస్య ధనుషో రామః కుర్యాత్ ఆరోపణం మునే, ఈ రాముడు గనక ఆ ధనుసుని గనక ఎక్కిపెట్టినట్లయితే సుతాం దద్యాం, మా అమ్మాయిని ఇస్తాను. అమ్మాయిని ఊరుకోవడానికి లేదు. మనం చాలాసార్లు చెప్పుకున్నాం, సీతారాములు ఇద్దరిని వర్ణించేటప్పుడు రామచంద్రమూర్తి కన్నా 1-2 విశేషణాలు సీతమ్మకు ఎక్కువ వేయవలసిందే. ఆయనతో సమానంగా ఉన్నటువంటి విశేషణాలు కానీ, అసలు విశేషణాలు లేకుండా కానీ సీతమ్మ ఉంది. ఆయనకన్నా 2 ఆకులు ఎక్కువ చదివినాడు. కాబట్టి సుతాం అయోనిజాం సీతాం దద్యాం దశరథేరహం, దశరథి అనేటువంటి రామచంద్రమూర్తి ఆయనకు ఒక విశేషణం. సీతమ్మకి అయోనిజ సుత మమ సుత, అటువంటి ఆవిడనిచ్చి వివాహం చేయడాన్ని నేను నిశ్చయించుకున్నానయ్యా అన్నారు. మొత్తానికి అయితే ఇంకెందుకు ఆలస్యం, ధనుర్దర్శయ రామాయ ఇతి హోవాచ పార్థివం, చూపించండి రామచంద్రమూర్తిగా ధనుసుని పడరా అన్నారు. మొత్తానికి సచివులకి ఆదేశం ఇవ్వడం జరిగింది. గంధమాల్య విభూషితమైనటువంటి ఆ ధనుసుని తీసుకొచ్చి రుణాం శతాని పంచ
500 మంది దాన్ని మోసుకుంటూ వచ్చి ఆయన ఎదురుగుండా పెట్టారు. అప్పటికి అన్ని చెప్పేశారు ధనుసు గురించి జనక మహారాజు రామచంద్రకి, లక్ష్మణ స్వామికి కూడా. ఏమని? ఈ నా సీతమ్మని పెండ్లాడాలి అంటే ధనుస్సుని ఎక్కుబెట్టాలి అనేటువంటి పందెం ఒకటి నేను పెట్టానయ్యా. ఆరు చిరాంగి మీది అడియాసల రాసుతులప్పుడెందరో చెరిరి గాని నారి వీలు చేరుపలేరు. ఒక్కళ్ళు కూడా దాని పైకి ఎత్తడం గాని, వంచడం గాని, ఈ జావలిని బిగించడం గాని చేయలేకపోయారయ్యా. నారి విలు చేరుపలేరు, రవంత ఎత్తగా లేరు, బలంబు సూపి కదిలింపను లేరు. అలా జరిగిందే ఇన్నాళ్ళు కూడా. రాజులు రావడం, ప్రయత్నం చేయడం, నిర్వీర్యమై దాన్ని ముట్టుకోలేక కదలపలేక వెళ్ళిపోవడం. అటు చూసి నిస్పృహ స్మేర ముఖము త్రిప్పికొని సీత గిరుక్కునలోనికెగనన్. సీతమ్మకి ప్రతిసారి ఒక పెళ్లి చూపుల వ్యవహారంలో తయారైపోయింది. ఎవడో రాజు రావడం, మీ ధనుస్సుని నేను ఎక్కుపెడతాను పట్రా అనడం, దాన్ని కదలపలేకపోవడం, వాడి ముఖం వాడిపోవడం, సీతమ్మతో గిరుక్కున లోపలికి వెళ్ళి అంతఃపురంలోకి చిరునవ్వుతో వెళ్ళిపోవడం. ఇలా జరుగుతూనే వస్తుందయ్యా మాకు. రేడొకడు గెలిచి మోమెత్తు జాడలేదు, సిగ్గుపడి సీత మోము వచ్చినది లేదు. ఒక్క రాజు తలెత్తుకుని మళ్ళీ వెళ్ళలేదు ఆ శివధనుస్సుని ముట్టుకుంటానని వచ్చిన వాడు. సీతమ్మ తల్లి సిగ్గుతో తల ఉంచుకోలేదు ఒక్కసారి కూడా. అంటే ఎవరు కూడా ఆవిడ మనసు దోచుకోలేకపోయాడు. క్షణములో ఆ స్వయంవర స్థానమందు రాజలోకమదెల్ల పరాజితంబు. మొత్తానికి వాళ్ళు అలా ఎవరు ఎక్కుపెట్టలేకపోతూ ఉన్నారు. ఎక్కుపెట్టకపోతే ఏమవుతుంది? ఉక్రోషం వస్తుంది వాళ్ళకి. ఉక్రోషం వచ్చి జనక మహారాజు మీద దండెత్తి ఎలాగైనా సరే సీతమ్మని తీసుకెళ్ళిపోవాలి అంటే అసాధ్యమైనటువంటి పందాన్ని ఒకటి రాని పెట్టి, మన అవమానించడం కోసం అటువంటి పందాన్ని పెట్టి సీతమ్మని ఎవరికి ఇవ్వకుండా జాప్యం చేస్తున్నాడు ఇతను. ఇతనికి సీతమ్మని ఇచ్చి పెళ్లి చేసే ఉద్దేశం లేదు మనతోటి, అయినా మనకేదో పందెం పెట్టి కావాలని మనని నవ్వుల పాలు చేస్తున్నాడు అని చెప్పి వాళ్ళందరూ దండెత్తి రావడం. పరమాద్భుతమైనటువంటి కర్మఠుడైనటువంటి జనకుడు చేతులు వదులుకుని అంతా వేదాంతం మాట్లాడకుండా అవసరమైనప్పుడు ధనుస్సును పట్టి, ధర్మగ్లాని జరిగినప్పుడు ధనుస్సుని బాణాన్ని పట్టవలసినటువంటి అవసరం ఉంది, అలా పట్టి వారందరినీ కూడా ఓడించి, అలా ఓడించినటువంటి ఒక సాంకాస్య దేశం, పక్క దేశం ఏదో ఉంటే దానిలో తన తమ్ముడైనటువంటి కుశధ్వజుడు అనేటువంటి వాడిని రాజ్యానికి తానే ఏర్పాటు చేసి పెట్టాడు. నెపముగుని సన్నగా సాగు నృపతులగని పురమునవ్వే, పక్కున అంతిపురమునవ్వే, విసిగి చెనడి పతింబర విసర కూలి కూలి నవ్వే, చెలుల మ్రోల పులమాల. వాళ్ళు అలాగే అవమానంతో రాజులు ఒక్కొక్కళ్ళు వెళ్ళిపోతుంటే ఆ విజయనగరం నవ్విందిట, చుట్టుపక్కల ఉన్న అంతఃపురం నవ్విందిట. వాళ్ళందరినీ చూసి విసుగుతోటి ఆపుకోలేకంత నవ్వు వస్తూ ఉన్నదట సీతమ్మ తల్లికి, తన చెల్లెలతో కూడి నవ్వుతూ ఉన్నదట. ఉర్వి నిర్వీరమనుచు నిట్టూర్చ జనక రాజు, క్షాత్ర తేజమది పరాజయాబ్ది కూలి చల్లారే, నేటికి కూడా దానికి అంతరౌర్వయమానుడొక్కయ్యలేడు. దాన్ని ఆ వరసని, ప్రతిసారి జరిగేటువంటి ఆనవాయితీని, ఎవడో రావడం, ఎక్కలేకపోవడం, అందరూ నవ్వడం, వాడు తల ఉంచుకుని వెళ్ళిపోవడం, సీతమ్మ నవ్వడం, ఇటు ఈ ఆనవాయితీని మార్చేటువంటి వ్యవహారం లేదయ్యా అనగానే అని మిథిలంరోల గాధినందరుడు పలుక, నూగు మీసమూలెగదు ఏగు కరమును అనుజుడప్పుడెట్లు బిగబట్టుకొనెను గాని పొంగుదాగదు రాముని భుజ శిరముల. ఆ మాట అనేటప్పటికి లక్ష్మణ స్వామికి కొంచెం చెయ్యి మీసాల మీదకి వెళ్ళిపోయింది. ఎలా ఆపుకున్నాడు మొత్తానికి. అంటే ఈ దేవతలు ఎత్తలేరు, దాక్షసులు ఎత్తలేరు, యక్షులు, కిన్నెరులు, కింపుషులు, గంధర్వులు ఎవరు దీన్ని ముట్టుకోలేరు. ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారే, దశరథ మహారాజు యొక్క 2 పిల్లలు ఇక్కడ ఉన్నారని వీళ్ళకి తెలీదా అని ఆదిశేషుని అవతారం అంటే లక్ష్మణ స్వామికి అప్పటికే కోపం వస్తున్నది. రామచంద్రుడి యొక్క భుజాలు అదురుతూ ఉన్నాయి, తొందరపడుతూ ఉన్నాయి. ఏమేమి ఒక వింటినెత్తు మగవాడే ఉర్విలేడు, స్ఫురన్నామంబౌ రఘువంశమెవ్వరి ఎడందన్ తట్టలేదో. ఎవరు ఎత్తలేకపోతున్నారు.
ఆ ఉర్వి నిర్వీర్యం అయిపోయిందని చెప్పి మీరందరూ బాధపడుతున్నారు కానీ రఘువంశం ఒకటి ఉన్నది అని మీ ఎవరికి గుర్తు రాలేదా? మహర్షి మీ శిష్యుల కానతీయవలే నేడ నింగిపై క్షాత్ర తేజో మాంగళ్య పతాక ప్రాకవల్యనంసు రాముడు సాయిగా. క్షత్రియ పరాక్రమం ఏమిటో ఇవాళ భూమి మీద అందరికీ తెలియాలి. కాబట్టి మీరు ఆనతి ఇవ్వండి స్వామి అన్నట్లుగా రామచంద్రమూర్తి అన్నారు అని ఈ కళ్యాణ రాఘవకర్త వ్రాశారు. మొత్తానికి అది మహర్షి చెప్పినటువంటి మాట కాదు. మహర్షి రామచంద్రమూర్తి వినయాభిరాముడు రాముడు అని ఎక్కడా కూడా తన ప్రతాపాన్ని ప్రగల్భాలుగా చెప్పినటువంటి జాడగాని చెప్పుకున్నటువంటి వ్యవహారం కానీ ఎక్కడ కనపడదు. సత్య ప్రకటన మాత్రం చేశారు. రావణాసుడు మొదలైన వాళ్ళ దగ్గర తన పరాక్రమం గురించి చక్కగా చెప్పుకున్నారు. అది ప్రగల్భం చెప్పడం కోసం చెప్పిన మాట కాదు, ఉన్నటువంటి వస్తు తత్వాన్ని చెప్పేటువంటి, తన పరాక్రమ యొక్క తత్వాన్ని చెప్పేటువంటి మాట. మొత్తానికి రామచంద్రమూర్తి అక్కడ దాకా వచ్చిన తర్వాత అది ఎవరు ఎత్తలేరయ్యా, మనుషులు ఎత్తేటువంటి అవకాశం లేదయ్యా అని చెప్పారు. వెంటనే విశ్వామిత్రస్తు ధర్మాత్మా, ధర్మాత్మ ధర్మము అనేటువంటి శబ్దానికి ధనుస్సు అని అర్థం కూడా ఉంది. విశ్వామిత్రస్తు ధర్మాత్మ, ఆ ధనుస్సే తన హృదయం అంతా నిండిపోయింది. ఆ ఆలోచన అంతా ధనుస్సు మీదే ఉంది. అటువంటి విశ్వామిత్ర మహర్షి శృత్వా జనక భాషితం, జనకుడు యొక్క మాట విని మనుషులు ఎక్కడ ఎత్తుతారయ్యా, దేవతలు గంధర్వులు కిన్నెర్లు రాక్షసులు దానవులు వీళ్ళే ఎత్తలేకపోయారే అని జనక మహారాజు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ అంటూ ఉండగానే వత్స రామ ధను పశ్య ఇది రాఘవం అబ్రవీత్, రామచంద్ర ఒకసారి ధనుష్ సంగతి చూడవయ్యా అని చెప్పి చెప్పారు విశ్వామిత్ర మహర్షి. రామచంద్రుని కన్న రఘుకులాంబోధి తరంగ మాలికల పాల్పొంగుతాత, రామచంద్రుని కన్నట్టి రఘువంశము అనే పాల సముద్రం ఉప్పొంగిపోవాలి ఇప్పుడు. కడుపు చల్లని తల్లి కౌసల్య లోకైక వీరమాతయనంగ వెలయుగాత, సిగ్గుపాటున గ్రేటు సీతని చేయూతబడి కన్నెచరబాసి వెడలుగాత, నేడు దీవుల గంతులిడి రామనామము మూల మూలను మ్రోయుగాత, ఎక్కడో 100 యోజనాల దూరంలో ఉన్న దీవుల్లో కూడా రామనామం మారుమ్రోగిపోవాలి. రామచంద్రమూర్తి శివధనుర్భంగాన్ని చేశాడనేటువంటి విషయం తెలిసిపోవాలి. రమ్ము నన్ను గన్న కళ్యాణ రామయనుసు కనుల ఆనంద బాష్పముల్ క్రమ్ముగొనగా, కరములంజూచి మునికి స్వాగతము సంగే జనక మఖధూమసురభిత శ్వశనమపుడు. రండి రండి ఆహ్వానిస్తున్నట్టుగా ఉందిట. పైకి ఎగిరి సంతోషంతో గంతులు వేస్తూ ఆహ్వానిస్తూ ఉన్నట్లుగా ఉందిట. జనక మహారాజు చేస్తున్న యజ్ఞం నుంచి వచ్చినటువంటి ధూమం ఆ రకంగా పైకి వచ్చింది. మొత్తానికి జనక మహారాజు చూపించినటువంటి ఆ విన్ను దగ్గరికి వెళ్ళడానికి రామచంద్రమూర్తి వచ్చేటప్పటికి అందరూ ఊగిపోయారు. ఎవరో వచ్చారట, 2 కుర్రాళ్ళట, భలే ఉన్నారట చూడడానికి. రామలక్ష్మణుట వాళ్ళ పేరు, దశరథ మహారాజు గారి అబ్బాయిట, మనం కూడా వెళదాం అక్కడికి అని చెప్పి కిటకిటలు ఆడిపోతూ వచ్చేసారు జనం అందరూ కూడా. మునులందరూ వచ్చేసారు, తపస్సులందరూ వచ్చేసారు అడవుల్లోంచి ఏం జరుగుతుందో చూడాలని. మొత్తానికి జనక మహారాజు చెప్పాడు, తలపబడని దయ్యు తమరాకతో నా యజ్ఞ ఫలము వచ్చినట్టులయ్యే, నిమికులంబు పుణ్య నివహము పక్వమై అమృతములికే భో మహాత్మనేడు. విశ్వామిత్ర మహర్షి వీరిద్దరిని తీసుకుని మీరు రావడం వల్ల నా ఎన్నో చేసినటువంటి యజ్ఞాల ఫలితం ఇవాళ వచ్చినట్టుగా ఉందయ్యా. మా వంశం నిమి వంశంలో వాళ్ళు చేసుకున్న పుణ్యాలని పక్వమై ఇవాళ అమృతాన్ని కురిపించడానికి సిద్ధంగా ఉన్నాయేమో అనిపిస్తూ ఉన్నదయ్యా. చంద్రసూర్యుల వలె సభాస్పదము విష్ణు పదము నర్సు ఈ బాలురు, వీళ్ళిద్దరూ కూడా చంద్రసూర్యుల్లాగా వైకుంఠంలో చేసేస్తున్నారయ్యా నా సభాభవనాన్ని అని చెప్పి జనక మహారాజు చాలా ఆనందపడుతూ ఉన్నాడు. ఆ ధనుసు దగ్గరికి రామచంద్రమూర్తి ఇంకా వెళ్ళి చూడవలసినటువంటి దాని సంగతి. పశ్య రామ, ధనుసు సంగతి చూడు అన్నాడు ఆయన. అది చూడడానికి వెళుతూ ఉన్నాడు.
శ్యామలామల మూర్తి మా రాముడి తడన్న కన్నిట సరిపోవుననుగు దమ్ముడి తడు లక్ష్మణుడు. వారిద్దరి అందరికీ పరిచయం చేశారు. అయ్యా, ఈ నల్లగా ఉన్నటువంటి వాడు రాముడు, అతనికి అన్ని రకాలుగా సరిపోయేటువంటి బంగారు వర్ణంలో మెరిసిపోతున్నటువంటి వాడు ఇతడు లక్ష్మణస్వామి అని చెప్పి పరిచయం చేయడం జరిగింది. ఆ ముక్కు పచ్చలారని బొయారపు బిడ్డల విక్రమంబు ఆముని లోక భీకర తపోద్భుత రీతులు ఎంచి ఉద్దామ పినాకి చాపమైది తామై చూపు మటన్నకెంతే మది పొంగుచుండ. ఇంత లేతంగా, ఇంత నావళికంగా ఉన్నారు, ఇంత సున్నితంగా ఉన్నారు. అయినప్పటికీ సరే, విశ్వామిత్ర మహర్షి చూపించమన్నారు కాబట్టి మనం చూపిద్దాం అని చెప్పి జనక మహారాజు తెప్పించాడు దాన్ని. ఎవరో రాచకోడెలెతించినారట, వింటిని ఇప్పుడు ఎక్కుపెట్టెదరట అరడి వార్త జగముఖను మూసి విప్పునప్పటికే పొంగి పొరలే పట్టణమున. ఎవరో వచ్చాటయ్యా ఇద్దరు రాజబిడ్డలు అని చెప్పి మొత్తానికి చూడబోదమనుచు సుదుతులు మిథిలలో దిద్ది తీర్చుకొనెడి తీర్చు చూచి. పరమాద్భుతం. చూడబోయేదమంచు సుదతులు మిథిలలో దిద్ది తీర్చుకొనెడి తీరు చూచి. ఇవాళ ఏమైనా సరే సీతమ్మ కళ్యాణం అయిపోతుందేమో, మనం ఇలా పెడితే ఎలాగా, చక్కగా అలంకరించుకుని నగలవి దిగేసుకుని మంచి మంచి బట్టలు కట్టుకుని వెళ్ళాలి అని చెప్పి అందరూ అలంకరించుకుంటున్నారు. ఆ అలంకరించుకునే తీరు చూసి మొగము కడిగి తూర్పు ముదితెయు కుంకుమ బొట్టు దాల్చినట్లు పొద్దు పొడిచే. ఉదయం ఎలా అయిందంటే వీళ్ళ ఆనందం చూసి ఆ తూర్పు కన్య మొహం కడుక్కుని బొట్టు పెట్టుకుందా అన్నట్టుగా అక్కడి నుంచి సూర్యోదయం అయింది అని పరమాద్భుతమైనటువంటి మాట ఒకటి రాస్తారు. మొత్తానికి వాళ్ళందరూ అది తీసుకొచ్చి చెప్పారు. ఎవరు మటుకు వాళ్ళు అనుకుంటున్నారు, అసలు ఇతనేమిటి ఇలా ఉన్నాడు, దీన్ని ముట్టుకోగలడా, ఎత్తగలడా అన్నట్లుగా వాళ్ళలో వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఎవరును చేయలేని పని అట్లు పణమ్మని రాకొలమ్మునే అవమాన అపమతి పాలు చేసి తినటంచు. నేను ఇప్పటి వరకు ఇలాంటివి చాలా చేశానయ్యా, ఎంతో మంది రాజులు చూశారు, వాళ్ళందరినీ అవమానించారని అందరూ నన్ను తింటారు, ఈసారి కూడా అలా అయితే ఎలాగా, అలా అవ్వకూడదు కదా అని ఏదో బాధపడుతూ ఉన్నాడు జనక మహారాజు. మొత్తానికి ఒకవేళ రాముడు కనుక దీన్ని ఎక్కుపెట్టగలిగితే ఇది మీదెంచని సాహసం వేయగు అంచు, ఈ విల్లి తండెత్తనే మిది పిన్నాటేజంచు అనుకుంటున్నారు జనాలందరూ. అక్కడికి వచ్చిన వాళ్ళు ఇంత సాహసం చేస్తున్నాడు ఏమిటి ఈ కుర్రాడు అని కొందరంటే, అబ్బాయి తను కూడా ఎత్తే ప్రసక్తే లేదు, ఎంతకన్నా బాగా బలిష్ఠులు బలమైన వాళ్ళు పెద్దవాళ్ళే ప్రయత్నం చేసి ఓడిపోయారు, ఇది అన్నారు. పిన్నాటయా పిల్లలాటయా అన్నది వింటిమి కదా, ఏ పుట్ట ఏ శేషుడున్నది దుర్బోధమటంసు. కొందరు అంటున్నారా, ఏ పుట్టలో ఏ పాముందో ఏం చెప్పగలం, ప్రయత్నించినప్పుడు చూద్దాం, పూర్తిగా అప్పుడు వెళ్ళిపోవడం ఎందుకు మనం, ఏదో పెద్దగా ఉంటాడేమో అనుకుని వచ్చాం, తీరా చూస్తే ఇంత 16 సంవత్సరాలు నిండినటువంటి కుర్రాడు వచ్చాడు. బ్రహ్మ ఋషి ఆజ్ఞాశక్తికి సాధ్యమయ్యేది కాదంసును, రాసబంధువులు మందాలపముల్ చేయగన్. మొత్తానికి వాళ్ళందరూ అనుకుంటూ ఉంటే వాళ్ళలో వాళ్ళు అనుకుంటున్నారు, ఈ చేవముదరని ఇనకులాంకరమటే ఒక కోల వీటి తాటకనచే. ఇనకుల వంశంలో పుట్టినటువంటి చేవ ముదరనేటువంటి, అంటే ఇంకా పూర్తిగా పరిణితి రానటువంటి, ఇంకా నూనూగు మీసాలతో ఉన్నటువంటి ఈ అంకురమా, ఈ మొలక ఒక కోలమీటి తాటక నడంచే, తాటకని సంహరించింది. ఈ వెన్న ముద్దయటే మండుటెండల మౌని వెంబడి అరణ్యాన్ని దాటే. వెన్న ముద్దలా ఉన్నాడు కుర్రవాడు, చూస్తే ఎంత నాజుగ్గా ఉన్నాడు. ఇతడా విశ్వామిత్రుడు వెనకాల ఎండల్లో పడి అరణ్యం అంతా నడిచి ఇంత దూరం వచ్చాడు. ఈ నల్ల అగిసి పువ్వటే కూళరాకాసి కొండల వజ్రముల్ కురిసి మెరసే, ఈ సుధాగుడికయటే స్పర్శ మాత్రాన ప్రాణముల్ పోసే పాషాణమునకు. ఎంత సాహసం చేసేస్తున్నాడు ఈ కుర్రాడు, చూసారా. ఇంతవరకు చేసిన అతని సాహసాలన్నీ వింటే భయం వేస్తూ ఉన్నది.
ఇది ఇంకొక సాహసం చేయడానికి ఇప్పుడు మన దగ్గరికి వచ్చేసాడు. భువన మోహనుడి నవయువకుడంచు మది తల పండు ముని జనమౌళి తాను. భువన మోహనమైనటువంటి సౌందర్యమూర్తి రామచంద్రమూర్తి అనేటువంటి విషయం తెలియటం లేదా ఈయనకి? కనుగనలేడు ఇసుమంత జనకుడు ఇంత పట్టుదల ఏల విల్లుము పెట్టు కొరకు. హాయిగా ఇంత అందమైనటువంటి అన్ని లక్షణాలు ఉన్నటువంటి రాజకుమారులు వచ్చినప్పుడు చక్కగా అమ్మాయిని ఇచ్చేసి వివాహం చేసేయక, మళ్ళీ నేను ఒక పందెం పెట్టాను, ఎవరికి ఏదో ప్రతిజ్ఞ చేశాను, ధనుసుని ఎక్కుపెడితేనే ఇస్తాను. ఎందుకంటే అంత పట్టుదలలు ఆయనకి, జనక మహారాజుకి అని చెప్పి అనుకుంటూ ఉన్నారు. హనుమన్ నాటకకారుడు రాస్తాడు ఆయన. కమఠ పృష్ఠ కఠోర ధనురిదం మధుర మంజుల మూర్తి రసౌ రఘునందన. ఈ భావం అక్కడి నుంచి వచ్చింది, హనుమన్ నాటకంలో నుంచి వచ్చింది. చాలా పురాతనమైనటువంటి నాటకం. మధుర మంజుల మూర్తి రసవు, ఎంత నావళికంగా నాజుగా ఉన్న కుర్రవాడే ఈ రాముడు, యువకుడు. అది చూస్తే కమఠ పృష్ఠ కఠోర ధనురిదం, చాలా కఠినమైనటువంటిది ఆ ధనుస్సు. తాబేలు యొక్క డెప్ప ఎంత కఠినంగా ఉంటుందో అలాగే మిక్కిలి కఠినమైంది. ఇతడు చెయ్యి చూస్తేనే అంత సున్నితంగా ఉన్నది అని చెప్పి, వామకరము గ్రహించు ఈ వరుడటచు వామకరము గ్రహించరీశ్వరుని ధనువు అదియు తన పనియని నారి నడయదొడగే దక్షిణము దీన రక్షణ దక్షిణము. ఆయన నిలబడ్డారు రామచంద్రమూర్తి. సంస్పృశామిహ పాడిన, నేనేం చేయను గురుగారు, దాని మీద చెయ్యి వేసి ముట్టుకుంటానంతే. వీలైతే పైకెత్తుతాను, మీరు ఒప్పుకుంటే దానికి ధనుస్సు వింటినాన్ని సంధిస్తాను, ఎక్కుపెట్టమంటే ఎక్కుపెడతాను. సంస్పృశామిహ పాడిన, కుదిరితే గనక దాని మీద ఒక చెయ్యి వేస్తానంతే, అంతకన్నా నేనే పెద్ద చెయ్యను. ఆయన అడిగారు ముందు వెళుతూనే, ఇదం ధనుర్వరం బ్రహ్మన్ సంస్పృశామిహ పాడినా. ఈ శ్రేష్టమైనటువంటి ధనుస్సు మీద గురువారు సంస్పృశామిహ పాడిన, స్పృశామి అంటేనే ముట్టుకోవడం, సంస్పృశామి బాగా ముట్టుకుంటాను, జాగ్రత్తగా ముట్టుకుంటాను, దానికి ఏమీ పాడవకుండా ముట్టుకుంటాను. సమ్యక్ స్పృశామి, నా చెయ్యి తలమంతా తగిలేలాగా మహాగౌరవంతో దాన్ని ముట్టుకుంటాను. ఇది శివధనుస్సు, నాకు చాలా గౌరవం అదంటే, అది ఏమీ పాడవకూడదు, కాబట్టి నేను జాగ్రత్తగా సంస్పృశామి అని. మీకు ఒకవేళ మీకు అభ్యంతరం ఏమీ లేకపోతే, యత్నవాంశ్చ భవిష్యామి తోలనే పురణే పివా, మీరు ఒప్పుకుంటే, మీరేం అనుకోనంటే, మీరు నాకు అనుమతి ఇచ్చినట్లయితే ప్రయత్నం చేస్తాను దాన్ని పైకెత్తడానికి, దాన్ని జాబాలిని కట్టడానికి. అనగానే ఇద్దరు, జనకుడు విశ్వామిత్రుడు ఇద్దరు కూడా బాఢం, చాలా బాగుంది, సంతోషం, కానీ వెళ్ళు అని చెప్పి రామచంద్రమూర్తిని ఆశీర్వదించారు. గట్టిగా కదలనన్ పట్టుటనేమో గట్టిగా కదలని పట్టుబట్టే. పట్టుకున్నారు ధనుసుని, చాలా గట్టిగా పట్టుకున్నారు రామచంద్రమూర్తి. ఎందుకని? నేను కదలని పట్టుబట్టి కూర్చుంది ఇన్నాళ్ళు, అందుకని ఆయన కూడా గట్టిగా పట్టుబట్టారు రామచంద్రమూర్తి దాన్ని పట్టుకోవడానికి. ఉరుశక్తి నృపతుల ఊపులు పుటనేమో ఉరుశక్తి నృత్తియుర్రు తలుపే. సమస్తమైనటువంటి రాజన్యం, రాజుల యొక్క సమూహాన్ని కూడా ఊపేసింది ఆ ధనుసు ఒక్క దెబ్బని, చేతకానట్లుగా. అందుకని రామచంద్రమూర్తి కూడా దాన్ని ఎత్తిన తర్వాత తోలయామి, ఊపారని, ఉర్రూతులు ఊపారు దాన్ని. నిస్సారులని రెండ్ల నిలిపి చూపుటలేమో నిస్సారమిది అని నిలిపి చూపే. రాజులందరూ దీన్ని నిస్సారం అయిపోయింది, నిస్సారులుగా వెళ్ళిపోతున్నారు వెనక్కి, వాళ్ళలో పస లేదు, పరాక్రమం లేదు, బలం లేదు, అలా చూపించింది ధనుస్సు. అందుకని వాళ్ళు కాదు, నువ్వు కూడా నిస్సారమే అని చూపించడం కోసం రామచంద్రమూర్తి దాన్ని నిలబెట్టారు. తలవంపు రాజబిడ్డలకు కూర్చుటనేమో తలవంపు క్షణములో కలుగజేసే. రాజబిడ్డలందరికీ కూడా తలవంపులు తెచ్చిపెట్టింది ఆ ధనుస్సు. అందుకని దానికి తలవంపు తేవడం కోసం రామచంద్రమూర్తి క్షణంలో దానికి తలవంపు తెప్పించారు. తనకు రాజులకున్న బాంధవ్య గరిమ అరసనో రామబాహువయ్యవసరముగాక తానేడ హరకార్ముకమ్మదేడ త్రాట బంధించుటేడ నా తనరనపుడు. చిన్న కుర్రవాడేంటి, ఇంత పెద్ద ధనుస్సు ఏమిటి, పట్టుకోవడం ఏమిటి,
దాని కాళ్ళ బొటకన వేలికి రెండో వేలికి వచ్చే ఎడం కాలు మీద పెట్టడం ఏమిటి, ఎడం చేత్తో పట్టుకోవడం ఏమిటి, కుడి చేత్తోటి నారిని సంధించడం ఏమిటి, లాగడం ఏమిటి, ఇదేమిటి జరుగుతున్నదే. వామ ముష్టికి చిక్కి ఈశ్వరుని విల్లు, ఎడమ చేతి పిడికిల్లో దిగి దిగి ఆ హస్తకం పట్టుకున్నారు రామచంద్రమూర్తి, ఆ ధనుస్సు యొక్క హస్తకాన్ని. వామ ముష్టికి చిక్కి ఈశ్వరుని విల్లు, తనకు తావంగ తద్గుణమును గ్రహించు దక్షిణపు ముష్టి, అమ్మహాధ్వనువు వంత చెప్పుటకు బోలె రఘురాము చెవినిడాసే. ఇది కూడా మనకి హనుమన్ నాటకంలోని భావమే. హనుమన్ నాటకంలో రామచంద్రమూర్తి యొక్క ధనుస్సుతోటి రావణాసుడి శిరస్సుని ఖండించడానికి వెళ్ళినప్పుడు కుడి చెయ్యి ఎడం చెయ్యి అంటుంది. కుడి చెయ్యి నువ్వు ఎప్పుడు కూడా కుడి చెయ్యి ఏమవుతుంది, ధనుసును వేసినప్పుడు వెనక్కి వస్తుంది. నువ్వు దానం పట్టుకోవాలంటే ముందుంటావు, ఎవరిని రక్షించాలంటే ముందుంటావు. ఇదేమిటి రావణాసుడిని చూసినప్పుడు నువ్వు వెనక్కి వెళ్ళిపోతున్నావు అంది ఎడం చెయ్యి కుడి చేత్తో. అదండి నేను వెనక్కి వెళ్ళిపోవడం లేదు, ఇతగాడి తలలు మళ్ళీ మళ్ళీ మొలుస్తుంటే రామచంద్ర కంగారు పడుకు నేను మళ్ళీ మళ్ళీ వేస్తూనే ఉండు, నువ్వు చక్కగా వాడిని సంహరించు అని చిన్న సలహా రామచంద్రుడు చెవిలో చెప్పడం కోసం నేను వెనక్కి వచ్చాను తండ్రి, నేనేం భయపడి వెనక్కి రాలేదు అని ఎడమ చెయ్యి కుడి చెయ్యి ఎడమ చేతితో చెబుతూ చెప్పినట్టుగా ఒక అందమైన ఉత్ప్రేక్షిస్తారండి హనుమంతు నాటకకారుడు. అలాగే ఇది ఎడమ ముష్టికి చిక్కింది ధనుస్సు. అది దాని యొక్క తనకు తావంగ తద్గుణము గ్రహించు, తనంతట తానుగా వంగిపోతూ ఉంటే దాని గుణాన్ని గ్రహించాయో ఎంత బాగా వంగుతోంది అని. గుణము అనేటువంటి త్రాడు అని అర్థం ఉంది. దాని తాడుని తీసుకున్నటువంటి దక్షిణపు ముష్టి, దక్షిణ పిడికిలు ఏదైతే ఉందో ఈ ధనుస్సు యొక్క సంగతి ఇదయ్యా, అది వంగి నీ వాళ్ళకి నమస్కారం పెట్టబోతోంది రామచంద్ర అని చెప్పడం కోసం రామచంద్రమూర్తి చెవి దాకా వచ్చిందట ఆ కుడి చెవి. మొత్తానికి ఆ ధనుస్సు ఎక్కువ పెట్టారు రామచంద్రమూర్తి. ప్రళయ కాలోగ్రుడని మహీపతులు చూడ, విశ్వపాలకుడని ప్రజావితతి చూడ, పుష్పధన్వుడను చూపు బోండ్లు చూడ, నిండు క్రతుఫలమని జనకుండు చూడ, ప్రణవమూర్తి అని మహామునులు చూడ, చెలగి ఆత్మేశ్వరుండని సీత చూడ, కుండలీకృత దీర్ఘ కోదండుడగుచూ, ఒక క్షణము వీర రాఘవుడు పెనపుడు. కుండలీకృత దీర్ఘ కోదండుడు, ఇది కూడా వాల్మీకి అందించినటువంటి అందమైనటువంటి మాట. అది ముందుగా శూర్పణఖ గమనించింది. 14,000 మంది రాక్షసులను సంహరించినప్పుడు రామచంద్రుడు ఎంత వేగంగా బాణాన్ని తీసి ధనుస్సుకు ఎక్కుపెట్టి ఆకర్ణాంతము లాగి దాన్ని వదులుతున్నారంటే ఆ ధనుస్సు చక్రాకారాన్ని ధరించిందట. అది ధనుస్సు తిన్నగా లేకుండా చక్రంలో అయిపోయిందయ్యా, అతను వాడుతున్నది చక్రమో ధనుస్సు నాకు తెలియలేదయ్యా అంది శూర్పణఖ అన్నగారి దగ్గరికి వచ్చి. కాబట్టి కుండలీకృత దీర్ఘ కోదండు, గుండ్రంగా చేసేసినటువంటి ధనుసులా అయిపోయిందట అది. మొత్తానికి గుండె గుభిల్లు అనేలాగా పెద్ద ధ్వని వచ్చింది అక్కడ. అందరూ కూడా మూర్ఛపోయారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా. వర్జయిత్వా మునివరం రాజానం తౌచ రాఘవౌ, ఆ శబ్దానికి మూర్ఛపోయినటువంటి వాళ్ళు అందరూ ఒక్క మునివరుడైనటువంటి విశ్వామిత్రుడు, రాజానం జనక మహారాజు, తౌచ రాఘవౌ రామలక్ష్మణులు ఇద్దరు, ఈ నలుగురు తప్ప తక్కిన వాళ్ళందరూ మూర్చిపోయారు అని చెప్పి రాశారు. ఇప్పుడు సీతమ్మ సంగతి ఏంటంటే సీతమ్మ కూడా మూర్చిపోయిందంటే సీతమ్మ అక్కడ ఉన్నట్టే చెప్పలేదు వాల్మీకి మహర్షి. తక్కిన వాళ్ళందరూ చెప్పారు, మన విశ్వనాథ్ వారు ఇలాంటి వాళ్ళందరూ కూడా సీతమ్మ అక్కడే ఉంది పక్కనే ఉంది అన్నట్టుగా చెప్పారు. కానీ ఆవిడ అక్కడ ఉంది అనేటువంటి మాటని చెప్పలేదు. ఎందుకని అసలు ధనుసులు విరవలసి వచ్చిందో కూడా ఆయన పరమాద్భుతం అనేటువంటి మాట చెప్పారు. సో మంజూషలోనే అమర్చి కోడం బందు నొక్కి త్రాటన్ గొప్పు నెక్కు పెట్టె కాబోలు, మంజూషికా వినిర్గమంబు వేళకే జావల్లి బిగిసెయుండే. ఎంత వేగంగా ఆ ధనుసుని ఆ పెట్టిలోంచి పైకి తీసి దానికి జావలిని బిగించారంటే అనుమానం వచ్చేసింది. అసలు నిజంగా దానికి ముందే జావలి కట్టేసి ఉన్నది తీసారా, పైకి తీసాక జావలిని బిగించారా, అది తెలుసుకోవడానికి వీల్లేనంత వేగంగా జరిగిపోయింది. తాళ ప్రమాణమౌధనువు జానకి దృష్టి గడ్డమ్ముగా బొచ్చు నంచురెంచె కాబోలు. మామూలుగా అడ్డంగా పట్టుకున్నటువంటి ధనుసు నిలువుగా పెట్టారు. ఇప్పుడు ఆ వెనకాల సీత ఉంది, సీత తనకి కనపడకుండా అడ్డం పడిపోతుంది ఈ ధనుస్సు అని కోపం వచ్చింది ఆ రామచంద్రమూర్తికి.
తాళ ప్రమాణమౌదు తాటి చెట్టు అంత పెద్దది ఆ ధనుస్సు. తాళ ప్రమాణమౌధనువు జానకి దృష్టి కడ్డమ్ముగా వచ్చునంచు ఎంచె కాబోలు. జానకి దృష్టి కడ్డమ్ముగా వచ్చును. తన దృష్టి తనకి జానకి కనపడటం లేదనా, జానకి తను కనపడటం లేదనా. మొత్తానికి జానకి దృష్టికో అడ్డం వచ్చిందో, తన దృష్టికి అడ్డం వచ్చిందో, జానకి తను చూసుకోలేకపోతున్నారు అని అన్నట్లుగా అడ్డంబుగా వచ్చునంచు ఎంచె కాబోలు. అడ్డంబుగా ధనుస్సును పూని పిడిమాకు వలెలాగే త్రాడు వినలాగే. పిడిమాకులో దాన్ని పట్టుకున్న ఆ త్రాడిని లాగారు రామచంద్రమూర్తి. ఇంకా పరమాద్భుతమైనటువంటి గీతం ఒకటి వేస్తారు ఆ శేషభోజనం తర్వాత. అతని దృష్టికి జానకి ఆగలేదు, అతని కృష్టికి శివధను సాగలేదు. కృష్టి అంటే లాగడం, ఆకృష్టం చేయడం. అతని దృష్టికి జానకి ఆగలేదు, అతని కృష్టికి శివధను సాగలేదు. సీత పూజడ వెన్నుగా శిరసు వంచే, సీత పూజడ వెన్నుగా శిరసు వంచే. చెరకు గడవోలెన్నడిమికి విరిగి ధనువు. మొత్తానికి చెరకు గడ విరవడం ఎంత సులువు, అంత సులువుగా రామచంద్రమూర్తి ఆ ధనుసుని కాస్త ఇచ్చేసరి. సరే పెద్ద చప్పుడు వచ్చింది. నిష్ఠావర్షద మోఘ మేఘ మండలి నిర్గచ్చదు జ్యోతిత స్పేష్ఠేరం మదమాలికా యుగపదు జృంభణ్ మహాఘోర బంహిష్ట స్ఫూర్జతు షండ మండిత ప్రవాహీన క్రియా ప్రౌఢి ద్రాగిష్టం పైన ఒక రావు అంతట తెలంగి చిన్న చాపంబునన్ అంటారు విశ్వనాథ వారు. అది చాలా ప్రసిద్ధి చెందినటువంటి పద్యం. అంతట మెండు నిండె ప్రళయధ్వనులెవ్వియో, చాలా ప్రళయధ్వనులు వచ్చాయి. సంచలించే తత్ప్రాంతములెల్ల గుట్టలు గుభాలున కూలినట్లు, విశ్వముద్భ్రాంతిని కొన్నటుల్ నభము వ్రస్సినటుల్, కనుమూతలౌచు దిగ్భ్రాంతి ప్రకంపితాంగులై పౌరులు మూర్ఛము నింగిరెల్లరు. మొత్తానికి ప్రకృతి నిశ్చేష్టమై తోచే, ప్రకృతి అంతా స్తంభించిపోయింది ఆ రకంగా ధనుర్భంగం అయ్యేటప్పటికి. వెంటనే తామె తలలు వంగె తము తామె పులకలు మొలిచే బాష్పధారలొలికి తామే మునులు పారవశ్యమున నుండ మోముల ప్రమనదులు తామె పారదొడగే. మునులందరికీ కూడా భ్రమ కలిగింది. భ్రమ వేరు, భ్రమ వేరు. భ్రమ అంటే యథార్థ జ్ఞానం, ఇతడే పరబ్రహ్మము అనేటువంటి జ్ఞానం ముందుకు కలిగింది. తలలు ఎవరు వాళ్ళ ప్రమేయం లేకుండానే తలలు రామచంద్రమూర్తికి నమస్కారాలు పెడుతూ ఉన్నాయి. ఒళ్ళంతా పులకలు వస్తూ ఉన్నాయి. అందరి కళ్ళల్లోనూ ఆనంద బాష్పాలు వస్తున్నాయి. కన్నయ్యా బుధులు ఇంద్రియాద్యుపరతిన్ గావించి యోగ స్థితిన్ గన్నయ్యా, హృదయాబ్జ కర్ణికపైన్ కాన్పించు మాయ్యా. ఈ కన్ను దోయికి గోచరించితివిగా కళ్యాణ సంధాన, మా కన్నుల్ గట్టు భవద్విలాసములకు కైమోడ్పు తేజోమయా. మొత్తానికి వాళ్ళందరికీ అప్పుడు అర్థమైంది వచ్చిన వాడు ఎవరు అనేటువంటి వ్యవహారం. నిగమ చోరకు వాత నెత్తురు రకించి ఇవేగా మునుధాత నెలినావు. వేదాల్ని దొంగిలించేసినటువంటి ఒక రాక్షసుడికి నెత్తురు కక్కించినటువంటి ఆ అవతారం నీవే కదా, మత్స్యావతారం. పాలేట తిరుగు కవ్వపు కొండ బరువది నీవేగా మూపున నిలిపినావు. ఆ మేరు పర్వతాన్ని ఆ క్షీరసాగర మథనాన్ని చేస్తున్నప్పుడు కిందకి జారిపోకుండా ఉండేలాగా నీ మూపు మీద పెట్టి నిలుపుకునేవాడి నువ్వే కదయ్యా. పువ్వుల చెండుగా భూమండలం మెల్ల నీవేగా మును కోరనెత్తినావు. వనమాలతో పాటు ధనుజేంద్రు ప్రేముల నీవేగా ఎడద సంధించినావు. నీవేగా అడుగుల గొల్చినావు విశ్వము వామనవతారం. నీవేగా రక్త బలి ఇచ్చినావు పరసుధరకు కుళరేండ్ల సౌందర్య నిధిగా. నీవేగా ఇప్పుడిట్టులున్నావు రామా. ఇప్పుడు నువ్వు మాత్రం వచ్చినటువంటి అవతారంలో అన్నిటికన్నా చెప్పుకోవాల్సిన అవతారం ఏంటంటే సౌందర్య నిధి. రాముడు పుంసామోహన రూపాయ, అటువంటి రామచంద్రమూర్తి సౌందర్యం అంటే ఎలా ఉంటుందో చూపించడానికి దిగినటువంటి అవతారం అనిపిస్తుంది మనకి. అందమైనటువంటి దేవతలు కొంతమంది ఉన్నారు, అందులో నరసింహస్వామి యొక్క అందం ఒకటి బాగా వర్ణిస్తారు.
హనుమత్ స్వామి యొక్క మహాసుందరుడు అని చెప్పి ఆయన వర్ణిస్తారు, కృష్ణుని వర్ణిస్తారు. అలాగే రామచంద్రమూర్తి కూడా సౌందర్య నిధి అని చెప్పి అందరూ కూడా అనుకున్నారు. అనుకునేటప్పటికి అంత సీతమ్మ వలబోల్కి నలము పసిడి ముసుగు సడలింప కాటుగ పులుగులట్టులోర చూపులు చివ్వున పారిపోయే దవ్వునన్ బొలుచు ఆ రామ తరువుదరికి. కాటుక పిట్టలు అని ఉంటాయి. ఆ కాటుక పిట్టలు చీకట్లో ఉంటాయి. చీకట్లో ఉన్నటువంటి ఏదో ముసుగు వేసి ఉంది సీతమ్మ తల్లి. ముసుగు ఎత్తింది ఒక్కసారి. ఎత్తేటప్పటికి ఆవిడ కళ్ళలో ఉన్నటువంటి ఆ కాటుక బిడ్డలు ఆ నల్లని చూపులు ఏవైతే ఉన్నాయో అవి దూరంగా పారిపోయాయి. ఎలాగంటే కాటుక బిడ్డలు ఒక చెట్టు మీదకి పారిపోయినట్టు పారిపోయాయి. సీతమ్మ అసితేక్షణ అయినటువంటి సీతమ్మ యొక్క నల్లని చూపులు ఆ రామ వృక్షం మీదకి వెళ్ళిపోయాయట. అంటే సీతమ్మ తల్లి తదేకంగా రామునికేసి చూస్తూ ఉన్నది. విక్రమోద్దాము శ్రీరాము వీరకాంతి మహితమూర్తికి ఆపాదమస్తకముగ వెలది అల్లల్ల స్నేహ సంభృత కటాక్ష దృష్టి కళికల త్రిప్పుచు దృష్టి తీసే. తన చూపులనేటువంటి వెలుగులతో సీతమ్మ రామచంద్రమూర్తి యొక్క శరీరాన్ని మొత్తం వీక్షిస్తూ ఉన్నది. అణువణువు వీక్షిస్తూ ఉన్నది, పరవశించిపోతూ ఉన్నది. ఎలా చేస్తూ ఉన్నది అంటే ఆ రామచంద్రమూర్తి ఆ ధనుస్సుని విరిచినందుకు ఆయనకి దిష్టి తీస్తూ ఉన్నదా అన్నట్లుగా ఉన్నదట. ఆవిడ చూపుల కాంతులు ఆయన శరీరం అంతా కూడా పాకుతూ ఉన్నాయి. విరిచినాయి కుమారుడి వింటినవురా, ఇతడా ఇంత చిలుకురాడా బిల్లుని విడికొట్టేశాడు. అంత పెను బ్రోత అయ్యది గాయటంచు అబ్బురం పాటుతో రెల్లరయుచుండగాది తనయుడు పులకిత కాయుడగుచు. ఇక్కడ వాల్మీకానికి కొంచెం భిన్నంగా చాలా మంది రాశారు. శ్రీరామచంద్ర సీతారాముల కళ్యాణం అయిపోయిన తర్వాత పరశురాముడి ప్రవేశం ఉంటుంది వాల్మీకి రామాయణం. కానీ మనకి రామాయణ కల్పవృక్షంలో కానీ, అలాగే హనుమన్ నాటకాదుల్లో కానీ, అలాగే ఇప్పుడు వీరు రాసినటువంటి కళ్యాణ రాఘవంలో కానీ ముందు వివాహం కన్నా ముందే పరశురాముడు వస్తాడు. కారణం మనం ఇందాక చెప్పిన కారణమే. ఒకటి, పరశురాముల్లో ఉన్న అంశ కూడా శ్రీరాముల్లో కలిసిపోయాక తర్వాతే అతడు సీతమ్మను పెళ్లి చేసుకున్న అర్హతను పొందుతాడు. ఇంకా ఒక అంశ బయట తిరుగుతూ ఉంటే అప్పుడే సీతమ్మ ఎలా ఇచ్చేస్తారు? సీతమ్మ ఎలా పెళ్లి చేసుకుంటుంది? సీతమ్మతో ఎలా కూడేటువంటి అవకాశం ఉంటుంది? పరిపూర్ణమైనటువంటి రాముడు కావాలి అంటే పరశురామతారం అయిపోవాలి. కాబట్టి సీతారాముల వివాహం కన్నా ముందే పరశురాముడు రావడం, ఆయన పరాభవం చెంది వెళ్ళిపోవడం, ఆ తర్వాత నిశ్చింతగా చక్కగా అందరూ చాలా రిలాక్స్డ్గా సీతా కళ్యాణం చేసుకోవడం ఇవన్నీ కలుగుతాయి. వాల్మీకి రామాయణంలో అలా కాదు, పరశురాముడు తర్వాత వస్తాడు. అందుకే మాటి మాటికి జనక మహారాజు చెప్తూ ఉంటారు, త్వరగా చేయండి, త్వరగా జరగండి, త్వరగా మా భూత్ కాలస్య పర్యయ, ఆలస్యం చేయకండి మాటి మాటికి అంటూ ఉంటాడు. ఏదో రాబోయేటువంటి కీడేదో మనసులో ఉండి త్వరగా వివాహ ఘట్టం జరిపించాలి అన్నట్లుగా జనక మహారాజు 5-6 సార్లు మభూత్ కాలస్య పర్యయ, ఆలస్యం చేయకద్దు, త్వరగా కానివ్వండి కార్యక్రమం అని తొందర పెడుతూ ఉన్నట్టుగా మనకి వాల్మీకి రామాయణంలో కనపడుతుంది. ఆ అవసరం లేదు ఇప్పుడు. కారణం ముందే వచ్చేసి వెళ్ళిపోయాడు మనకి పరశురాముడు అనేటువంటి. మొత్తానికి అతను వెళ్ళిన తర్వాత అయితే, దానికన్నా ముందే అయితే పరమాద్భుతమైనటువంటి సీతారాముల కళ్యాణం జరుగుతూ ఉన్నది. సీతమ్మ తల్లి పరమ సౌందర్యవతి అయినటువంటి సీతమ్మ తల్లి పరమాద్భుతమైనటువంటి ఆ పట్టు చీర కట్టుకుని వెళ్ళి పట్టు చీర కుచ్చెడుల జరీయంచు గోటి ముత్తములతో కుడియాడ. ఆ పట్టు చీర వెలుగుతున్నటువంటి ఆ జరీయంచు మీద ఉన్నటువంటి వెలుగులు అమ్మవారి నఖదీధులతోటి కూడి ఆడుతున్నాయి. అంటే ఆవిడ గోళ్ల మీద నుంచి, పాదాల గోళ్ల మీద నుంచి వచ్చినటువంటి కాంతులతో పోటీ పడుతున్నాయట. ఆవిడ పట్టుకున్నటువంటి చీర యొక్క జరీకున్నటువంటి ఆ తడతళం. చరణ విన్యాసంబు జగతిపై కెందమ్మి పూరెక్కలను కుప్పబోయుచుండా. ఎక్కడ పాదం పెడితే అక్కడ నొచ్చుకోకుండా తల్లి భూదేవి యొక్క పద్మాన్ని ఇస్తున్నదట. పద్మం పెడుతున్నట్టుగా, పద్మమే నేల మీద వాళ్తున్నట్టుగా ఉంది పాద పద్మం. అది దానికి చరిమి చేసేటట్టుగా భూమి మీద ఆవిడ ఎక్కడ కాలు పెడితే అక్కడ పద్మములు కనపడుతూ ఉన్నాయట. అందెల చిరుమ్రోతలు ఆనంద లక్ష్మి లాస్యమునకు నాంది గీతములు పాడ. ఆవిడ పెట్టుకున్నటువంటి అందెల సవ్వడి, ఆ చిరుగజ్జల చప్పుడు ఆ ఆనందలక్ష్మి లాస్యానికి నాంది గీతంలో ఉందట. సిగ్గువ్రేగున వంగు చిన్ని మోము ఎగబ్రాగి కడగంటి తడుకులు తడలు నెరప.
ఆవిడ కళ్ళలోంచి ఉన్నటువంటి కాంతి బుగ్గల మీద పాకుతుందా, బుగ్గల మీద ఉన్నటువంటి కాంతి కళ్ళలోకి వెళ్తుందా తెలియనట్లుగా కొంచెం ఉంచుకునేటప్పటికి ఆ కడగంటి తడుకులు మొత్తం అంతా కూడా పాకుతున్నాయి. అరుని విల్లు విరిచి అతి దర్శనీయుడౌ రాము చేర నరిగేర మణి సీత. రమణి సీత అరువిల్లు విరిచినటువంటి రామచంద్రుడి దగ్గరికి చేరాలని చెప్పి నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ వెళుతూ ఉన్నది. అలాగా ఆవిడ రామచంద్రుడి దగ్గరికి వెళుతూ ఉన్నది. ఎలాగా? ఇక్కడే కవి యొక్క గొప్పతనం తెలుస్తుంది. ఒక పోలిక చెప్పాలి. అంబురాసి ద్రచ్చి అలసిన హరి చెల్వుగ నివరింపబోవు కమల పోల్కి. బాలసముద్రాన్ని చిలికిన తర్వాత బాగా అలసిపోయారు శ్రీహరి. ఆ పర్వతం అంతా బరువు మోసి మోసి అలాగా వచ్చినటువంటి ఆ తవ్వినప్పుడు అందులోంచి బయటకు వచ్చింది కమల, లక్ష్మీదేవి. అంబురాసి ద్రచ్చి అలసిన హరి చెల్వుగ నివరింపబోవు కమల పోల్కి. అంత కష్టపడ్డావు కాబట్టి నేను మళ్ళీ నీ దగ్గరికి వస్తాను అని చెప్పి అందులోంచి వచ్చినటువంటి కమల లేదా మహాలక్ష్మి మళ్ళీ శ్రీహరినే చేరినట్లుగా మొత్తానికి జానకీదేవి రామచంద్రమూర్తి దగ్గరకు వచ్చింది. పంట వెలది కడుపు పంటపై రాము క్రీగంటి ముద్ద పడుటగాంచి ఎప్పుడు త్రిభువనముల కరువు తీరినట్లు ఆనందముద్రితములయ్యమునుల కనులు. ఏ పని కోసం విశ్వామిత్ర మహర్షి వచ్చారో మనం చెప్పుకున్నాం కూడా. విశ్వామిత్రుడు అనేటువంటి మాటే గొప్ప మాట. విశ్వ ప్లస్ మిత్ర అయితే విశ్వమిత్రుడు అవ్వాలి, విశ్వస్య మిత్ర అయితే. కానీ విశ్వామిత్ర దీర్ఘం ఎందుకు వచ్చింది అక్కడ? వచ్చే అవకాశమే లేదు. కాబట్టి ఆ మాటని సాధువు చేయడం కోసం పాణిని గారు తన వ్యాకరణంలో ఒక సూత్రం పెట్టారు. ఆ ఒక్క మాట కోసం మిత్రే చర్షౌ అనేటువంటి సూత్రం. మిత్ర శబ్దానికి విశ్వ శబ్దానికి పరంగా మిత్ర శబ్దం కనుక వచ్చినట్లయితే ఈ విశ్వాలో ఉన్నటువంటి అకారానికి దీర్ఘం వస్తుంది అని ఆ సూత్రం యొక్క అర్థం. ఇంకెప్పుడు ఎవరికి ఏ పదానికి వాడక్కర్లేదు ఆ సూత్రం. ఈ ఒక్క పదానికి మాత్రమే ఉపయోగిస్తుంది ఆ సూత్రం. విశ్వామిత్ర కలిస్తే విశ్వామిత్ర అవుతుంది అనేటువంటి సూత్రం. అంటే ఈయన పేరుని సార్థకం చేయడం కోసం ఒక వ్యాకరణ సూత్రమే తయారు చేశారే పాణిని మహర్షి తన వ్యాకరణంలో. అటువంటి విశ్వామిత్రుడు. విశ్వామిత్రం, విశ్వా అంటే అమ్మవారు, విశ్వాయాహ మిత్రం విశ్వామిత్రం, విశ్వామిత్రుడు. విశ్వ అంటే అమ్మవారి యొక్క పేరు, విశ్వ అంటే స్వామివారి యొక్క పేరు. ఈయన గారు ఆయనకి మిత్రుడే, ఈవిడికి మిత్రుడే, ఇద్దరికి మిత్రుడైన వాడు వాళ్ళిద్దరిని కలపవలసి ఉంటుంది. అది చేశారు విశ్వామిత్ర మహర్షి. సీతారాం కళ్యాణం చేశారు. జనుల కరతాళరములో మునిగిపోయే అమరదుందుభినిన మాకసమున పొడమి పడు పారిజాతపు పూల సోన జానకీ మందహాసలినమయ్యే. ఆకాశం నుంచి పుష్పవర్షం కురిసిందా లేదా? కురిసింది. కనపడదే? ఆ పారిజాతములు ఆ పూల సోనంతా కూడా జానకి మందహాసంలో కలిసిపోయిందండి. అంటే ఆ పడుతున్నటువంటి పారిజాత పూల కన్నా కూడా జానకి మందహాసం యొక్క కాంతి, అందము కూడా ఎక్కువగా ఉన్నది. పైన దేవదుందులు మృగేయా లేదా? మృగేయండి, మరి వినపడదే? జనుల కరతాళ రవములో మునిగిపోయి అమరదుందుభినినము ఆకాశమున. ఆ చప్పుడు ఇక్కడి నుంచి రాకుండానే అంతకన్నా పెద్ద చప్పుడు ఇక్కడి నుంచి జనం దగ్గర నుంచి వెళ్ళిందయ్యా. అందుకని మీకు అవి రెండు వినపడలేదు. మొత్తానికి ఈ వింటి పందెమెన్నేండ్లు బిడ్డను రద్ది గొలిపెనమ్మా అని పలుకు వారలు. చిచి ఈ విండ్లు విరిస్తే గాని ఎవరైనా పందెం పెట్టి ఎన్నాళ్ళు ఆరట పెట్టారు మా సీతమ్మని అని కొందరు అంటున్నారు. ఈ చక్కనయ్య తానట్టి వీరుడని అనుకొనలేదమ్మయనడు వారు. ఇంత సున్నితంగా రాజుగా ఉన్నటువంటి ఇతడు అంతకు మొనగాడు, అంత వీరుడని ఎప్పుడు అనుకోలేదు సుమా అనేటువంటి వాళ్ళు కొందరు. మన చిట్టి తల్లి ఇతనికి ఇల్లాలోట భాగ్యమమ్మాయని పలుకువారు. ఏది ఎట్లయిన ఒక ఇంటి దయ్యను సీత జనకుని చింతవాసె అనువారులు. మొత్తానికి ఏదైతే కుర్రాడు బాగున్నాడు, అమ్మాయికి ఇప్పుడు ఓ ఇంటి దయ్యింది సీతమ్మ తల్లి. ఇన్నాళ్ళ నుంచి పెళ్లి కోసం మనం వేచి ఉన్నాక అమ్మలా మన బంగారు బొమ్మనింక పెండ్లి కొమ్మరితగా చేయు వేట్కలెల్ల కాంచగల మొమ్మ కన్నుల కరువు తీర అరడు వారును ఐరి
శుద్ధాంత సతులు. మన బంగారు బొమ్మ సీతమ్మని పెండి కుమార్తెగా తయారు చేయాలి, పెండి జరగాలి అనుకునేటువంటి వాళ్ళు కొందరున్నారట. ఆ రకంగా అందరూ కూడా ఆనందపడుతూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా సీతమ్మని చక్కగా ముస్తాబు చేసి ఆనందంగా రామచంద్రుడికిచ్చి వివాహం జరిగేటువంటి ఆ తంతులో వాళ్ళందరూ కూడా పాల్గొన్నారు. ఇది ఇంతవరకు మనకి అనేక ఇతర రామాయణంలో చూస్తాం. వాల్మీకి చెప్పినటువంటి రామాయణం చూస్తే అది మనకి 73వ సర్గ అది. వివాహ ఘట్టం, సీతారామచంద్ర వివాహ ఘట్టం బాలకాండలో. అది 73వ సర్గలో మొత్తం కళ్యాణం అంతా కూడా వర్ణిస్తారు మహర్షి. యస్మిన్స్తు దివసే రాజా చక్రే గోదానముత్తమం తస్మిన్స్తు దివసే సూరో యుధాజిత్ సముపేయివాన్ అని చెప్పి ఆయన వర్ణిస్తారు. అటువంటి రామచంద్రమూర్తి యొక్క వివాహం జరిగేటువంటి సమయం అది. మొత్తానికి యుక్తమైనటువంటి ముహూర్తం వచ్చింది. విశ్వామిత్రం పురస్కృత్య శతానందం చ ధార్మికం. శతానందుడు వాళ్ళ పురోహితుడు, ఇటుపక్క వశిష్ఠుడు పురోహితుడు, మధ్యవర్తి విశ్వామిత్రుడు మొత్తానికి అగ్నిని వెలిగించారు, సీతను తీసుకొచ్చారు. తత సీతాం సమానీయ సర్వాభరణ భూషితాం కన్యాం కనక సంపన్నాం అని కదా దానం చేయాలి. ఆమె సాక్షాత్ లక్ష్మీ స్వరూపం అంటూ దానం చేయాలి. అటువంటి కన్యాం కనక సంపన్నాం అంటూ సర్వాభరణ భూషిత అయినటువంటి సీతమ్మని తీసుకొచ్చారు. ఎక్కడ కూర్చోబెట్టారు? సమక్షం అగ్నేహ సంస్థాప్య. అగ్నిహోత్రానికి ఎదురుగుండా కూర్చోబెట్టారు. రామచంద్రుడు అగ్నిహోత్రానికి దగ్గరగా ఎంతసేపు ఏం ప్రమాదం లేదు. ఆయన రంగు అంతకన్నా నల్లబడేది ఏం లేదు. బంగారు బొమ్మ సీతమ్మ దగ్గర అగ్నిహోత్రానికి అంత దగ్గరగా ఉంటే ఏమైపోవాలి? ఏమీ అవ్వలేదు. కారణం ఆ ఎదురుగుండా ఉన్నవారు రామచంద్రుడు. సమక్షమగ్నేహ సంస్థాప్య రాఘవాభిముఖే తదా. రాఘవాభిముఖంగా కూర్చుంది కాబట్టి ఆవిడ చక్కగా హాయిగా ఉన్నది. మొత్తానికి జనక మహారాజ్ చెప్తూ ఉన్నారు, అబ్రవీత్ జనకో రాజా కౌసల్యానందవర్ధనం. అబ్రవీత్ జనకో రాజా కౌసల్యానందవర్ధనం. కౌసల్యానందవర్ధనుడైనటువంటి వారితో చెప్తున్నారు జనకుడు. ఇయం సీతా మమ సుతా సహధర్మచరితవా ప్రతీచ్ఛ చైనాం భద్రంతే పాణిం గృహీష్వ పాణినా పతివ్రత మహాభాగా ఛాయేవానుగతా సదా. సప్తపది అని పేరు వివాహానికి. సప్తపది అంటే 7 మాటలు అని కూడా అర్థం ఉంది. జనక మహారాజుడు ఖచ్చితంగా 7 పలుకులు పలికాడు, 7 మాటలు పలికాడు. ఇయం సీత మమ సుత. ఈ సీత మమ సుత, నా కూతురు. సహధర్మచరితవా, నీకు సహధర్మచారిణి. ప్రతీచ్ఛ చైనాం భద్రంతే పాణిం గృహ్ణీష్వ పాణినా. నీ చేతితో ఆవిడ చేతిని తీసుకో. పతివ్రత మహాభాగా ఛాయేవ అనుగతా సదా. ఒక 7 సెంటెన్సులు పలికారండి, చిన్న చిన్న వాక్యాలు. అది సఖ్యం సాప్తపదీనం అనేటువంటి మాట ఉంది. భార్యాభర్తలు కలకాలం సఖ్యంతో ఉండాలి అంటే 7 అడుగులు నడుస్తారు. పదము అనేటువంటి మాటకి మాట అని అర్థం ఉంది, వాక్యం అని అర్థం ఉంది, అడుగు అని అర్థం ఉంది. సఖ్యం సాప్తపదీనం. మొత్తానికి 7 వాక్యాలు చిన్న చిన్న పలికారు ఆయన. ఇయం సీతా మమ సుతా సహధర్మచరితవా ప్రతీచ్ఛ ఏనాం భద్రంతే పాణిం గృహీష్వ పాణినా. ఇందులో ఒక్కొక్క పదాన్ని తీసుకుని గంటల కొద్దీ చెప్పుకోవచ్చు. ఎంత ఆనందం వస్తుందో తెలియదు వాటి నుంచి. మనకి ఇప్పుడు అంత సమయం కూడా లేదు, ఇప్పటికే మనం సమయం దాటేసాం. ఇత్యుక్త్వా ప్రక్షిపత్ రాజా మంత్రపూతంజలం తదా. మొత్తానికి ఆయన భార్య పేరు సునయన. ఆవిడ నీరు పోస్తూ ఉండగా జనక మహారాజు గారు మంత్రపూర్వకంగా జలధారతోటి సీతమ్మని రామచంద్రుని చేతిలో పెట్టారు. దేవదుందుభి నిర్ఘోష పుష్పవర్షో మహానభూత్. దేవదుందుభి ఘోషలు అవుతున్నాయి, పుష్పవర్షం కురుస్తూ ఉన్నది. అటువంటి సీతారాముల యొక్క వివాహం అక్కడ ప్రారంభమైంది. మొత్తానికి దీనికన్నా ముందు ఎవరి వంశంలో ఎవరెవరు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు అని వాళ్ళ వంశాలు ఒకరికొకరు చెప్పుకోవడం, ఇటువంటి అందమైనటువంటి ఆ చక్రవర్తుల పేర్లు తలుచుకుంటే పుణ్యాలు వచ్చేస్తాయి. అటువంటి చక్రవర్తులు వాళ్ళందరూ. ఈ రాజులు ఒక్కరొక్కరు నారాయణమూర్తులు అంటారు విశ్వనాథ్ గారు. అటువంటి నారాయణమూర్తులైనటువంటి
వాళ్ళందరి పేర్లు వస్తాయి. ఇది కదా సుప్రభాతమనిన ఈ దశలల్ల పులుంగు తోరణుల్ పొదలు శుభప్రహారములు భూతల మిద్ది పసిండి నీటితో మొదమొదవించునట్లు అలికి పూసిన పెండి ఇల్లుగా నవాభ్యుదయంబుగాంచి పొంగె కుల ముఖ్యుడ హర్పతి వేవెలుంగులను. సూర్యుడు దేదీప్యమానంగా వెలిగిపోతున్నట్ట శీతాకళ్యాణం రోజున. ఇవాళ కూడా ఎండ అలాగే ఉంది. అద్దిరా తానయిలు పెద్ద ఎగుట లోకబంధువతడు సువర్ణ శోభలొలికించు దీర్ఘకర పత్రికలను ఎల్ల దశల కంపే పెండిలి పిలుపు వానిలో ఉండెనేమో. మొత్తం వాళ్ళ పెళ్లి పెద్ద ఎవరయ్యా రఘువంశంలో అంటే సూర్య భగవాన్. ఆ వంశానికి ఆది పురుషుడు. ఎనకుల వంశం వారిది. ఆ సూర్య భగవానుడు తన ఇంటికి పెద్ద కాబట్టి కరపత్రాలు దాన్ని పంచిపెట్టాడు అందరికి. పెళ్లి కరపత్రాలు. కరము అనేటువంటి మాటకి కిరణము అని అర్థం కూడా ఉంది. కాబట్టి దీర్ఘకర పత్రికలను ఎల్ల దశల కంపే అన్ని చోట్లకి పంపించాడు ఆయన. దీర్ఘమైనటువంటి కరపత్రికలు, దీర్ఘమైనటువంటి సుదీర్ఘమైనటువంటి కిరణాలు. ఎందుకు అంటే పెండ్లి పిలుపు వానిలో ఉండెనేమో. అందరినీ పెళ్లికి పిలవడం పద్ధతి. ఇంటి పెద్ద ఆయన పిలుస్తారు అందరినీ. అలాగే ఈ కరపత్రికలు, ఈ కిరణాలని ఆయన అన్ని చోట్లకి కూడా పంపించారు. దేదీప్యమానంగా సూర్యుడు వెలుగుతూ ఉన్నాడు. మొత్తానికి అందరూ ఆనందిస్తూ ఉండగా పసుపు పారాణి రాణిల్ల పదములందు చెక్కుటద్దాల కాటుక చుక్కల మర శిరములందు చూడామణుల్ చెలువు గులుక కన్నియలమేన పెండి కళలు పొంగే. ఒకళ్ళుగా ఇద్దరు కాదు, నలుగురు పెళ్లి అయిపోతుంది ఒక్కసారి. ఆ నలుగురికి కూడా చాలా అపూర్వమైనటువంటి అందమైనటువంటి అలంకారాలు చేస్తే వారు ఆనందంగా వెలిగిపోతూ ఉన్నారు. ఇదిగో సీత నాకు మరిత ఈ లతాంగి నీకు సహధర్మచారిణి నీడ పోల్కి సంతతము నిన్ననుగమించు సాధ్వి సుమ్ము భద్రమహు రామ కేల్పట్టు మనసు. ఆవిడ చేయి పట్టుకుంటే నీకు భద్రం అవుతుందయ్యా. మా జానకి చేతబట్టగా మహారాజు అయితివి. నీకు భద్రం కావాలంటే, సుఖం కావాలంటే, సంతోషం కావాలంటే, ఆనందం కావాలంటే మా అమ్మాయి చేయి పట్టుకో. నువ్వే మా అమ్మాయి చేయి పట్టుకోవాలి. ఆవిడ నీ చేయి పట్టుకోదు. ఎందుకంటే చేయి చాపడం వాళ్ళకి అలవాటు లేదు. నీకు అలవాటు ఉంది. బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళి చేయి చాపిన సంగతి మాకు తెలుసు. కాబట్టి పాణిం గృహణీశ్వ పాణి, నువ్వు చేయి చాచి అమ్మాయి చేయి తీసుకోవాలయ్యా. సహజమైనటువంటి సిగ్గు వల్ల ఆమె చేయి చాచలేకపోవచ్చు. మొత్తానికి ఆ రకంగా సర్వలోకములు కూడా ఆనందపడేలాగా, మన పుణ్యాలన్నీ పండేలాగా సీతమ్మ రామచంద్రమూర్తి ఒక్కటయ్యారు. ఎప్పుడు ఒకటి కాదు, ఎప్పుడు ఒకరే. కానీ ఇదొక లీల, కళ్యాణ లీల. దేనికోసం చేశారు ఇది? మనందరి కోసం జరిగినటువంటి కళ్యాణ లీల. ఎప్పుడు ఒకరైనటువంటి తిరిగి ఒకరవడం అనేది మనల్ని అనుగ్రహించడం కోసం. చెప్పుకుని తలుచుకుని మురిసిపోవాలి జనం. ఆ జీవితాలు సరిపోవు ఈ పరమాద్భుతమైనటువంటి ఘట్టాలు తలుచుకున్నట్లయితే. అటువంటి సీతారాములు అయోధ్యలో రామమందిరం నిర్మాణమైనటువంటి వేళ మనందరినీ కూడా దయతో చూడాలి. మన దేశానికి రామరాజ్య పాలన మళ్ళీ రావాలి. ఆ సీతారాములు ఇద్దరు దగ్గరుండి మనందరినీ కన్న బిడ్డల్లా పాలించుకోవాలి అనేటువంటి సంకల్పంతో ధర్మాత్ములైనటువంటి వారు, సనాతన ధర్మాన్ని రక్షించేటువంటి వారు రాజుల్ని మాకు ప్రసాదించు రామచంద్ర, మాకు ప్రసాదించేలా చూడు సీతమ్మ తల్లి, మమ్ము బ్రోవమని చెప్పవే సీతమ్మ అని చెప్పి ఆ సీతమ్మ తల్లిని కూడా వేడుకుంటూ ఆ రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహంతో మనం ఈరోజు కొన్ని ముచ్చట్లు, సీతారామ కళ్యాణంలో ముచ్చట్లు చెప్పుకునేటువంటి అవకాశం వచ్చింది. ఇది ఎందుకు ఇలాగా మనం ఇప్పుడు దీనిలో చెప్పుకోవాల్సి వచ్చిందంటే, వాల్మీకమే చెప్పుకుంటాం ప్రతిసారి ఎక్కువగా, కానీ ఈసారి కొద్దిగా మనం కల్పవృక్షాన్ని ఎక్కువగా కళ్యాణ రాఘం అనేటువంటి చిలుకమరి రామానుజాచార్యులు అనేటువంటి ఆయన రాశారు. చాలా పురాతనమైనటువంటి, చాలా కాలం కాటూరి పింగళి కవులు ఆ సమయంలో వారు దీనికి ఉపోద్ఘాతం రాశారు, వారి యొక్క అభిప్రాయం రాశారంటే ఇది వాడు పింగళి లక్ష్మీకాంతంగా రాశారు దీనికి ముందు మాట. కాబట్టి పురాతనమైనటువంటి అందమైనటువంటి పద్యాలు ఉన్నాయి కాబట్టి వాటిని మనం చెప్పుకున్నాం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామల మూర్తయే పుంసామోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. రాబోయే బుధవారం యథావిధిగా మనం యుద్ధకాండలు